అందరూ కూడా వచ్చి మందిరంలో కూర్చొని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారుడు మోరక్షకుడు ద్వారా తండ్రి మమ్మల్ని విమోచించి రక్షించి ప్రభా మంచి కాపరిగా మా జీవితంలో ఉండి ఆత్మీయంగా రక్షించిన నాటి నుండి కూడా కాపాడుచు భద్రపరుస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మమ్మల్ని తండ్రి ఆస్వాదిస్తున్న మీ యొక్క ప్రేమతను బట్టి కూడా మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ఆత్మీయంగా ముందుకు వర్ధిల్లినట్లుగా మాకు అనిపించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు. మీ దాసులు ప్రభా ఎంతో ప్రేమతో ప్రయాసతో తండ్రి భారముతో మా మధ్యకి రీతిగా తండ్రి ప్రభా నడిపించి ప్రభా మీరు వాడుకొంచిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీ సింహాసనం నుండి మీ దాసుని మరుగుపరిచి మా గమనంలో తీసుకొస్తున్నటువంటి ప్రతి లేఖన భాగం బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తిరిగి ఈ సాయంత్రం సమయంలో కూడా మాకు అనుగ్రహించిన ఈ యొక్క సంతోషమైన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా సమకూర్చబడిన బిడ్డలను బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఇంకా నువ్వు రావాల్సిన ప్రియులను కూడా పురుకొల్పి బలపరిచి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. మార్గంలో ప్రియులను త్వరపెట్టి తోడుకొని రండి ప్రభా. పాటలు పాటలో తండ్రి సంతోషంగా పాటలు పాడి మేము నామాన్ని మహింపరచుట కొరకు, అదే సమయంలో పాటల ద్వారా మేము ఉజ్జీవింపబడుట కొరకు కూడా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ దాసుని తండ్రి బలపరచండి, కృప చూపించండి, సమృద్ధిగా మా మధ్య మీ దాసుని వాడుకొచ్చిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఈ సాయంత్రం వేళ కూడా ప్రత్యేక విధానంలో మమ్మల్ని మేము దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. తిరిగి తండ్రి పరిశుద్ధుల కొరకై ప్రేమతో మందిర సమృద్ధిలో నుండి సిద్ధపరుస్తున్న ఆతిథ్యం బట్టి కూడా మీకు వందనములు. ఆ యొక్క పనిలో ప్రభా ప్రయాసపడుతున్న బిడ్డలను కూడా దీవించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఇంకనో తండ్రి ఆయా ప్రాంతాల నుండి దూరం అనుకోకుండా భారం అనుకోకుండా రాగలిగినటువంటి ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనములు ప్రభా. మీరేనైనా ఆత్మీయంగా వారిని మీరే తృప్తిపరిచి బలపరిచి నూతనపరిచి ఈ స్థలం నుండి తిరిగి సంతోషం వెళ్ళినట్లుగా మీ గొప్ప కార్యమును మా మధ్య జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను కనికరించండి, ఆయా బలహీనతల చేత ఉన్న బిడ్డలను కూడా దర్శించండి, సమృద్ధిగా స్వస్థపరచండి. మరోసారి తండ్రి అయోగ్యుడిని అపాత్ర నన్ను కూడా కుటుంబంగా జ్ఞాపకం చేసుకుని మీ స్వాచ్ఛమైన వారితో కూడుకొనినట్లుగా నన్ను కూడా కనికరించినందుకే మీ వందనములు. గత కాలంలో తండ్రి మరి నాన్నగారు వారి కుటుంబం చేసిన పరిచర్య, ఆ పరిచర్యలో తండ్రి అంకుల్ గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఎంతగా విరివిగా వాడబడ్డారు. తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన ఈ సంతోష సమయాన్ని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఈ రీతిగా తండ్రి ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ఆయా సమీప దూర ప్రాంతాల్లో ఈ పరిచర్య కొరకు ఎంతో నమ్మకంగా ప్రార్థిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తిరిగి సాయంత్రం వేళ తండ్రి మీ యొక్క సన్నిధిని మేము సంతోషించి ఆనందించడం కొరకై, నూతనంగా మేము సేవించడం కొరకై అనుగ్రహించిన తరుణాన్ని ప్రభా మేము సద్వినియోగపరచుకున్నట్లుగా మాలో ప్రతి వారిపై కూడా రక్తాన్ని ప్రోక్షించమని శత్రువు దాని పన్నాగములు లయపరచవలసిందిగా ప్రార్థిస్తూ దుష్టుని యొక్క శ్రీనేతలు తప్పించమని సమృద్ధిగా మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారమును ప్రభా మీ యొక్క తండ్రి ముఖకాంతి మాపై ప్రకాశింపజేసి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ కరెంటు సౌండ్ సిస్టమ్ సమస్తం కూడా మీ యొక్క ఆధీనం ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వాయిద్యాలు వాయించడం కొరకు కూడా కృప చూపించమని, తద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మరి మీకు ఇవ్వబడిన పేపర్స్ మీద కూడా ఉన్నాయి. పాటల పుస్తకంలో కూడా 741వ పాట యేసుని రాజ్యము 741.
మీకు ప్రతులు కూడా ఇవ్వబడినాయి. తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. తరతరములకు యుగ పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. యేసుని రాజ్యము నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. భోజన పానము గాని ఉత్తమమైన రాజ్యము. భోజన పానము గాని ఉత్తమమైన రాజ్యము. నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము. నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము
నిశ్చలమైనది. జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము. జయించు వారిదే రాజ్యము, నీతిమంతులదే కిరీటము. జీవాజల నది పారును, దేవుడే వాటిని త్రాగనిచ్చును. జీవాజల నది పారును, దేవుడే వాటిని త్రాగనిచ్చును. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. శాపములేని రాజ్యము, రాజ్యము, శాపములేని రాజ్యము, రాజ్యము. మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించును. మన ప్రభువే ప్రకాశించును, యుగ యుగములు పరిపాలించును. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా. క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా. నేడే యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా. నేడే యేసుని స్వీకరించు, క్రీస్తుకై నీవు జీవించుమా. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. తరతరములగు యుగ యుగములగు మార్పులేనిది. తరతరములగు యుగ యుగములగు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ
చెల్లించే మహిమ రాజ్యమది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసు మరణ వస్తుంది చూడండి రెండో వైపు అది పాడండి యేసు మరణ వస్తుంది నాకు ఒక షీట్ ఇవ్వండి షీట్ ఉందా నాకు ఒక షీట్ ఇవ్వండి థ్యాంక్ యూ యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును చెప్పెను యేసు తన శిష్యులతో నిశ్చయముగా వార్తునని చెప్పెను యేసు తన శిష్యులతో నిశ్చయముగా వార్తును ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురో ఎవరేసునితో నడతురో ప్రత్యేకమౌదురో ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును ఎవరెవరు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును యేసు మరలా తనవారి పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా తనవారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా నా కొరకై స్థలమును సిద్ధపరచి జయముగా తిరిగి వచ్చును నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును మనమాయన సావాసములో యేసుని సాన్నిధ్యము మనమాయన సావాసములో యేసుని సన్నిధిము ఏక మనస్సుతో ఆత్మా బలముతో కలిసి సేవా చేతుము ఏక మనసుతో ఆత్మా బలముతో
కలిసి సేవ చేతు యేసు మరలా వారిని పరములకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును తన వారిని పరములకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును వాగ్దానములనెల్లా నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును ప్రియ యేసు ఆర్భాటముతో భావముతో వచ్చును ప్రియ యేసు ఆర్భాటముతో భావముతో వచ్చును చూతుము మన ప్రభుని ఆనందించెదము ప్రభుని పొందెదము చూతుము మన ప్రభుని ఆనందించెదము ప్రభుని పొందెదము యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును మేఘముపై లయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును మేఘముపై లయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును మాతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని మహిమతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని మనము చూచెదము మార్పు చెందెదము ఆయనతో నిరతముందుము మనము చూచెదము మార్పు చెందెదము ఆయనతో నిరతముందుము యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు మరలా వచ్చును జయించు వారిని కొనిపోవా జయించి వారిని కొనిపోవా అనే పాట పాడుకుందాం 323 పాట సంఖ్య 323 320 715లో కూడా ఉంది 715లోను 320లో కూడా ఉంది 715 320లో కూడా ఉంది జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా
ప్రభు యేసు వచ్చును స్వాతంత్రించు కోనెదరుగా వేరే సమస్తము స్వాతంత్రించు కోనెదరుగా వారే సమస్తము ఇంచు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును ఇంచు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులాదురో ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులాదురో పరలోకమేవరషిందురో కొనిపోవా క్రీస్తు వచ్చును ప్రభు రాకనే వరషిందురో కొనిపోవా క్రీస్తు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును యేసు శిష్యులతో పల్కే తిరిగి వద్దునని యేసు శిష్యులతో పల్కే తిరిగి వద్దునని సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును ఎవరిసునితో నడతురో ప్రత్యేకమౌదురు ఎవరిసునితో నడతురో ప్రత్యేకమౌదురు వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధిందుము మమ్మును
యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును తన సన్నిధిలో మనల నిలుపు శరణుగా తన సన్నిధిలో మనలను శరణుగా బహుమానము పొందేదము ప్రభుని కోరికాయిదే బహుమానములు పొందేదము ప్రభుని కోరికాయిదే జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును సదా ప్రభుని తోడను నుండి స్తుతి చెల్లింతుము సదా ప్రభుని తోడను స్తుతి చెల్లింతుము అద్భుతము ఆదినమును వారు వర్ణింపలేరుగా అద్భుతము ఆదినమును ఎవ్వారు వర్ణింపలేరుగా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును స్వాతంత్రించుకొనెదరుగా వారే సమస్తము స్వాతంత్రించుకొనెదరుగా వారే సమస్తము జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ोगे उसका रोज बरोज पार्क में कतर कोई ना हो ओ दुनिया
Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, our gracious and wonder-working God, మా కృప కలిగిన అద్భుత కార్యములు చేయ దేవా, we thank Thee for bringing us to Thy blessed presence this evening once again. ఈ రాత్రి మరి ఒకసారి నీ సన్నిధిలోకి తోడవచ్చినందుకు మీకు వందనాలు The తెలియజేస్తున్నాం. purpose for which Thou hast brought us together, that purpose may be accomplished in our midst. ఎందు నిమిత్తమైతే ఏ ఉద్దేశ నిమిత్తమైతే నీ సన్నిధికి తోడుకొని వచ్చినారో ఆ సంకల్పం అంతా నెరవేర్చలాగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. Thank Thee for Thy word which is eternally settled in heaven. పరలోకమందు స్థిరపరచబడిన నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Release Thy word unto us. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. Satisfy our hearts. మా హృదయాలను తృప్తిపరచండి. Thou knowest our individual, family and the church need. మా యొక్క వ్యక్తిగత సంఘ అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం. According to our needs, minister unto us. మా యొక్క ఆత్మీయ అవసరం బట్టి నీ వాక్కు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Pray for those who are not well in our midst, touch them, heal them, restore them to normal health. ఎవరైతే అనారోగ్యంగా ఉండి మా మధ్యకు తీసుకుని రాబడినారో వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. Remember our people wherever they are gathering in Thy name today for any meeting, watch over them as well. ఈ దినమందు ఆయా స్థలాల్లో ఎవరైతే నీ నామములో కూడి వస్తున్నారో వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. We bind the powers of darkness in Thy mighty name. నీ యొక్క శక్తి కలిగిన నామములో ప్రతి చీకటి శక్తిని బంధిస్తున్నాం. And we bring ourselves under Thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. మమ్మలను మీ యొక్క ప్రశస్తమైన ప్రోక్షింపడిన రక్తమును తీసుకుని వస్తూ ఈ రాత్రి కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. First Thessalonians మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక and chapter 4 verse 1. 4వ అధ్యాయము మొదటి వచనము. First Thessalonians chapter 4 verse 1. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. All of us shall we read together. మనందరం కలిసి చదువుదాం. Furthermore, that మెట్టుకు we beseech you, సహోదరులారా, brethren, మేము and ప్రభువైన exhort you యేసు by the ద్వారా Lord Jesus, మీకు ఇచ్చిన that as ye have ఆజ్ఞను saved మీరెరుగుదురు. how ye కాగా ought to మీరేలాగా నడుచుకొని and to please దేవుని God, సంతోషపరచవలను so you would మా వల్ల abound నేర్చుకున్న more ప్రకారముగా and more. మీరు నడుచుకుంటున్నారు. May our blessed Savior bless this portion for us. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భాగమును దీవించిన గాక. ఆమేన్. ముందుకు రండి. అరే ఎంతో గ్యాప్స్ ఉంటాయి. ముందుకు రావా నువ్వు. దయచేసి ముందు జరగండి. రండి ఇంకా ఆడంతా కిక్కిరిసి కూర్చోన్నారు. ముందు ఈ రెడ్ కార్పెట్ మీద ఎవరు కూర్చోకూడదు. అది అందుకని రెడ్ వేసింది ఆడ. ఇంకా ముందు ఎంతో స్థలం ఉంది. వెరీ గుడ్. We have seen in the morning దీకాల మందు మనం చూసాం, and yesterday also నిన్నటి దినాన్ని కూడా చూసాం, how we have to abound more and more in faith. విశ్వాసములో ఏ విధంగా ఎదిగి వర్ధిల్లాలో చూస్తూ వచ్చాం. The faith that we have now is not sufficient ఇప్పుడు మనం కలిగి ఉన్న విశ్వాసము అది చాలదు to enjoy the unlimited power of God. దేవుని యొక్క అసమానమైన శక్తిని అనుభవించడానికి ఇప్పుడు If విశ్వాసం you want to చాలు. enjoy the power of God, దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే you need to trust Him. You should have faith on Him. You should have confidence in Him. దేవుని యందు నమ్మిక కలిగి గురి కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. My Lord will help me. దేవా నాకు సహాయం చేయము. My Lord will help me. నా దేవుడు నాకు సహాయం చేయను. How He will help, I don't know. ఏ విధంగా ఆయన సహాయం చేస్తారో But నాకు I know తెలియదు. for sure Lord will help me. నాకు తెలుసు నా దేవుడు తప్పక సహాయం So చేస్తాడు. if you trust Him, you will have that spiritual attitude. ఆ విధమైన ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Those of us who have exercised this faith, అక్కడ చూడండి, నన్ను చూస్తారని చెయ్యి. అరే ఇక నేను చూడాలి. మనం ఎంతో చూసుకోవాలి. అక్కడ చూడండి, కాంగ్రెస్ చూడండి. See, when we trust Him, చూడండి, మనము ఆయన యందు నమ్మిక కలిగి ఉంటే He will do beyond our thinking. మన యొక్క ఊహకు అందని విషయాలు Some of you would have already enjoyed His faithfulness. ఆయన యొక్క
విశ్వాస్యతను ఆల్రెడీ అనుభవిస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు. Those who had faith, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో you would have enjoyed God's power in your life. దేవుని యొక్క శక్తిని మీ యొక్క జీవితంలో అనుభవించి ఉంటారు. Those who do not have faith, ఎవరికైతే విశ్వాసం లేదో they will depend upon man. వాళ్ళు మనుషుల మీద ఆధారపడతారు. When you depend upon man, మనుషుల మీద ఆధారపడితే at the right time when you need him most, he will not be there. అవసరమైన సమయంలో అతడు సహాయం చేయడు. కూర్చోండి, ఆడ నిలబడి చూడకండి. When we trust him, దేవుని నమ్మితే he will work out his own plans. ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేరుస్తారు. In a mysterious way he will work on our behalf. మనకు In a mysterious way he will work on our behalf. మనకు ఊహకు అందని రీతిలో ఆయన కార్యాలు చేస్తారు. Yeah, but we have to trust him. కానీ మనం ఆయన యందు నమ్మికించాలి. If you trust any man, ఏ మనిషినైనా మనము నమ్మిక కలిగి ఉంటే at the right time when we need him most, he will not be there. మనకు అత్యవసరమైన సమయంలో ఆ వ్యక్తి కనబడడు. See Psalm 118. 118వ కీర్తన చూద్దామండి. Psalm 118, 118వ కీర్తన verse 8. 8వ వచనము. That is the central verse of the Bible, people say. బైబిల్కి ఇది ప్రాముఖ్యమైన వచనం అని. Central verse. అన్ని చాప్టర్ చేసేసా, అన్ని వచనాలకి మధ్యస్థమైన వచనం అని. మధ్యస్థమైన వచనం, మధ్యస్థమైన వచనం. అది ఏం చెప్తుందో చూడండి. ఏం తెలియజేస్తుందంటే, shall we all read together? మనందరం కలిసి చదువుదాం. Psalm 118 verse 8. 118వ కీర్తన 8వ వచనం. It is better to మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. to put confidence in man. మరలా ఒకసారి చదువుదాం. మరలా చదువుదామండి. It is better మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. to put confidence in man. రాజులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. It is better to trust in the Lord. యెహోవాను నమ్ముకొనుట మేలు. That is what the word of God says. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నిలబడుకోండి, కూర్చొని లోనికి రానివ్వండి. సంబడి షుడ్ హెల్ప్. ముందుకు రండి. మీరు ఏదో అన్కన్సర్న్ గుణపక్కడ నిలబడి అట్నే రాకరం నిలబడాలన్నా రానివ్వండి. లోపల రాని, ఎంతో స్థలం ఉంది, ముందుకు రండి. ముందు ఇంకా రా, ఆడ ఎంతో స్థలం ఉంది. దయచేసి ముందుకు జరగండి. మీరు జరగకపోతే నేను వచ్చి కూర్చుంటాను అక్కడ. మీరు కూడా రండి సార్, ఇంకా వస్తారు కదా, ఏమన్నా బ్రదర్స్ వస్తారు. చూడు ఆడ ఎంతో స్థలం ఉందో, నువ్వు ఇంకా రావచ్చు, ఆడ జగ ఉంది. చూడు కింద చూడు, కనపడుతుంది. I and my brother Ravi and my chellelu Manamma, when we were very small, we used to travel from Madras to Gudur very often. అంకుల్ గారు మరి మా సిస్టర్ గారు వారి చిన్న బిడ్డలు గూడూరు నుంచి మద్రాస్ వెళ్తూ ఉన్నప్పుడు, మళ్ళా నన్ను చూస్తామేంటి, మేము రెగ్యులర్గా వీ యూస్ టు ట్రావెల్ బిట్వీన్ మెడ్రాస్ అండ్ గూడూరు. గూడూరు నుంచి మద్రాసుకి తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మమ్మల్ని ఎక్కించారు మద్రాసులో. మద్రాసులో ఒకసారి ఎక్కించారు. వీ గాట్ డౌన్ ఇన్ గూడూరు. మేము గూడూరులో దిగాం. వీ హ్యావ్ టు క్రాస్ ది ట్రైన్ రైల్స్, పట్టాలు. వన్ ఫర్లాంగ్ అవర్ హౌస్. మా ఇంటికి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది, పట్టాలు దాటాలి మేము. So we crossed the rails. మేము ఆ పట్టాలు దాటేసాం. As we were entering the street, మేము మా వీధిలో ప్రవేశించినప్పుడు, I and my children, I and my sister said to my elder brother, we are scared of dogs, who will help us? నేను మా సహోదరి మా బిడ్డలు దాటుతున్నప్పుడు ఆ కుక్కను, we told our brother, we are scared of dogs, we are afraid of dogs. మా బ్రదర్కి చెప్పాము, మాకు కుక్కలంటే భయం అని చెప్పాం. Who will save us? ఎవరు మమ్మల్ని కాపాడతారు? Then he said, ఆయన అన్నారు, my Huna, I am there with you. నేను మీకున్నాను కదా, I will take care of you. మిమ్మల్ని నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను, you don't worry. మీరు కంగారు పడకండి. Then we followed my brother. మేము మా అన్నను ఫాలో అయ్యాం. My brother in front, మా అన్న ముందున్నారు, I am after him, నేను ఆయన వెనుకున్నాను, and behind me is my sister. నా వెనుక మా అక్క ఉన్నారు. Like that we are going. ఆ విధంగా ఒకరి వెంబడి ఒకరి. As we entered the street, one dog barked. ఒక వీధిలోకి వెళ్ళేటప్పుడు కుక్క అరిచింది. ఒక కుక్క అరిచింది. ఒక కుక్క అరిచేసింది. In response to that, another dog barked. ఆ కుక్క అరిచిన కారణంగా ఇంకొక కుక్క కూడా అరిచింది. And then we were going forward. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. Then lot of dogs barked at a time. ఆ సమయంలో అనేకమైన కుక్కలు అరుస్తూనే ఉన్నాయి, అరిచినాయి. And then my brother left his place and came behind me. అప్పుడు ఎట్లా రా అన్నాడు. మా అన్న మాకు వెనక్కి వచ్చేసి భయపడిపోయి, ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. అయ్యో అయ్యో అంటున్నారు.
when all the dogs barked, కుక్కలన్నీ అరిచినప్పుడు my brother left his place and came behind me. ఆయన ముందు నుంచి వెనక్కి వచ్చేసాడు. ఆయన స్థానాన్ని వదిలిపెట్టి ఆయన స్థానం విడిచిపెట్టేసి నా వెనక్కి వచ్చి నా వెనక్కి పట్టుకొని అన్నాడు కదా, ఎట్లా రా జయ అన్నాడు. ఎట్లున్నారా జయ అన్నారు. అర్థం మళ్ళీ చెప్పు సరిగా. ఎట్లున్నారా జయ అన్నారు. ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకున్నావా, ఆయన మమ్మల్ని కాపాడాలి కదా, ఆయన నిన్ను కాపాడలేడా అంటాడు. ఎట్లా జయ అని నన్ను అడుగుతున్నాడు. అన్న ఆయన ఎట్లా జయ అంటున్నాడు. నేను నమ్మితే నట్టేట ముంచినట్టు చేసినాడు ఆయన. నమ్మితే నట్టేట ముంచినట్టుగా చేశాడు ఆయన. ఆ గలాట చూసి మా అవ్వ బయటకు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ కంగారు పడతాం భయపడతాం చూసి మా అవ్వ బయటకు వచ్చారు. రైట్ టైం when we need him, he fizzled out of his place. అత్యవసరమైన సమయంలో ఆయన స్థానాన్ని విడిచిపెట్టి మా వెనక వచ్చారు. That is what would happen if you trust any man in this world. ఏ మనుషునైతే నమ్ముకుంటాం మనకు కూడా అదే రీతిగా జరుగుతుంది. Afterwards, he was in Nellore and I was in New Delhi. Sometimes I used to write to him, you remember that day what you have done? నెల్లూరు నుంచి న్యూఢిల్లీకి వచ్చినప్పుడు ఆ సంగతిని గుర్తుందా అని అడుగుతూ ఉండేవాడిని. అనేక సార్లు ఆయా సందర్భంలో నేను చెప్పేవాడిని, డోంట్ ట్రస్ట్ ఎనీ మ్యాన్. ఆయా సందర్భాల్లో ఎవరిని ఏ మనిషి నమ్మొద్దని చెప్పేవాడిని. నమ్ముకుంటే నట్టాడు ముంచావు కదా అప్పుడు నువ్వు. నేను నమ్ముకుంటే నట్టాడు ముంచావు కదా. సో ఇట్ ఇస్ ఎ గ్రేట్ వార్నింగ్ ఫర్ us. అది గొప్ప మనకు వార్నింగ్ అయింది. డోంట్ ట్రస్ట్ ఎనీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏ మనిషిని నమ్ముకోవద్దు. ట్రస్ట్ ద లార్డ్. ప్రభువునే నమ్ముకోండి. How to trust him? ఏ విధంగా నమ్మాలి? We read in the morning Psalm 62 verse 8. ఉదయ కాలము 62వ కీర్తన 8వ వచనంలో మనం చదివాం. Trust the Lord at all times. యెహోవా యందు నమ్మకించుము. ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మకించుము. If you trust him, he will never fizzle out. ఆయనను ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆయన ఎప్పుడు కూడా మనం విడువడు. Psalm 34 verse 5. 34వ కీర్తన 5వ వచనం. They looked unto him and were lightened, their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. Oh, we ought to have faith, and that faith should multiply day after day. ఆ విధమైన విశ్వాసం మనం కలిగి ఉంటే దినదినము మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. We have read in the morning ఉదయ కాలం మనం చదివి Romans chapter 1 verse 17. రోమా 1:17. From faith to faith we should abound more and more. విశ్వాసం నుండి అత్యధిక విశ్వాసంలోకి మనము ఎక్కువగా అత్యధికముగా ఎదగాలి. అంతకంతకు that is the scripture. అంతకంతకు ఎదగాలి. అంతకంతకు we have to move forward. అంతకంతకు ముందుకు వెళ్ళాలి మనం. That is what we must be doing. ఆ విధంగా మనం జీవించాలి. Then you will enjoy more and more power. ఆ విధంగా దేవుని యొక్క శక్తిని అనుభవించగలం. Faith is linked with power of God. దేవుని శక్తితో మన విశ్వాసము అనుసంధానించబడింది. Yeah, you no faith, విశ్వాసం లేకపోతే no strength. మనకి బలం ఉండదు. You cannot enjoy the power of మనం God. దేవుని శక్తిని అనుభవించలేం. You have this much faith, మనకి ఎంత విశ్వాసం ఉంటే you can enjoy this power. ఎంత మాత్రమే దేవుని శక్తిని You అనుభవించగలం. have this much faith, మనకి ఎంత విశ్వాసం ఉంటే so much power you will enjoy. ఎంతో దేవుని శక్తిని అనుభవించగలం. So ఎంత విశ్వాసం ఉంటే అంత పవర్. ఎంత విశ్వాసం ఉంటే అంత దేవుని శక్తిని You అనుభవించగలం. have to totally depend upon him. కనుక దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. Elijah depended upon God. ఎలియా దేవుని మీద ఆధారపడ్డాడు. He prayed. ఆయన ప్రార్థించాడు. Fire came down and burnt the offering. వర్షము వచ్చి వర్షమా? అగ్ని వచ్చి ఆ దహనములను దహించి వేసింది. Yeah, see, in the sight of all the people there. అక్కడ అనేక మంది ఉన్నారు. It did not happen in some corner. ఏదో ఒక మూలన జరిగిన సంగతి It కాదు. happened on Mount Carmel. కర్మేలు పర్వతం మీద. It is a great testimony. అది గొప్ప సాక్ష్యమై ఉన్నది. So we need to have faith in God. ఆ విధమైన విశ్వాసమును మనం దేవుని యందు కలిగి ఉండాలి. When you have faith in God, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే you trust him totally. దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి ఉంటాం. I don't know how, but Lord will help me. ఏ విధంగా మనకి సహాయం వస్తే తెలియదు కానీ దేవుడు సహాయం చేస్తారు. Then Lord will do more and more. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో అత్యధికమైన కార్యాలు జరిగిస్తారు. When I was in my final year BSc లో ఆఖరి సంవత్సరం ఉన్నప్పుడు second year pass ayanu. రెండవ సంవత్సరం పాస్ అయ్యాను. Went to the third year. మూడవ సంవత్సరంకి వెళ్ళాను. My mother wrote me a letter. నా తల్లి గారు ఉత్తరం రాశారు. Jaya, this year we cannot send you money. I was studying in Kurnool. జయ, ఈ విధంగా నేను ఈ సంవత్సరం నీకు డబ్బు పంపించలేను. You come back home. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేయి. Discontinue studies. నువ్వు చదువు ఆపేసాయి. Then I wrote to her. నేను మరలా తిరిగి రాశాను జవాబు. Mummy, this seat in BSc God only gave me. ఈ సీటు బిఎస్సిలో దేవుడే ఇచ్చాడు. That is why I know for sure Lord will help me to complete the third year. ఆ విధంగా మూడవ సంవత్సరం పూర్తి చేయడానికి నా దేవుడు నాకు సహాయం చేసి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. Whether you send money or not. నువ్వు డబ్బు పంపినా పంపకపోయినా. అరే అది ఎట్లా? అదే విధంగా if they don't send, how will I pay the hotel bill? వాళ్ళు డబ్బు పంపకపోతే ఏ విధంగా హోటల్ బిల్ పే చేస్తాను? ఒక రెడ్డిస్ మెస్లో భోజనం చేసామండి.
Reddy's mess, రెడ్డిస్ భోజనశాల. భోజనశాలలో భోంచేస్తుండేవాడిని. లంచ్ అండ్ డిన్నర్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. ఒక హోటల్లో ఇడ్లీలు సాంబారు అదేంటి దేశాలు తినేవాడిని. హోటల్లో ఇడ్లీ దోశ తింటూ ఉండేవాడిని. వాళ్ళకంతా పే చేయాలా, అదంతా పే చేయాలి. అదంతా రూమ్ రెంట్ పే చేయాలా. రూమ్ రెంట్, సో మెనీ నీడ్స్. చాలా అవసరాలు ఉన్నాయి. అండ్ ఫైనల్ ఇయర్ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ రికార్డ్స్ అండ్ సో మెనీ థింగ్స్. బీఎస్సీ ఫైనల్ ఇయర్ లో చాలా అవసరాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. బట్ మై మదర్ సెడ్ దేర్ ఇస్ నో మనీ. అమ్మ రాశారు డబ్బులు లేవని. అండ్ ఐ టోల్డ్ మై మదర్ ఇన్ ద లెటర్, దోస్ డేస్ వీ యూజ్డ్ టు రైట్ ఇండియన్ లెటర్స్. ఆ రోజుల్లో ఇన్లైన్ లెటర్స్ కాబట్టి అమ్మకు ఉత్తరం రాశాను. అండ్ దెన్ ఐ సెడ్ ఐ డోంట్ నో మమ్మీ బట్ లార్డ్ విల్ హెల్ప్ మీ. అమ్మ నాకేం తెలియదు కానీ దేవుడు మాత్రం నా సాయం చేస్తారని రాశారు. ఐ ట్రస్ట్ హిమ్. నేను ఆయన నమ్ముతున్నాను. యు జస్ట్ ప్రే ఫర్ మీ. నా కొరకు ప్రార్థించు. And then she is a woman of prayer. ఆమె ప్రార్థనాపరులనే స్త్రీ కాబట్టి she was crying and praying. ఆమె ఏడ్చి ప్రార్థిస్తుంది. We are totally helpless. We cannot send any money to my son. ప్రభువా నా కుమారునికి ఏ విధమైన ఆర్థిక సహాయం చేయలేకపోతున్నాం. And now he says he will be there only. ప్రభువా నీవు మాత్రమే ఉన్నావని నా కుమారుడు నమ్ముతూ ఉన్నాడు. Lord, you only help him. ప్రభువా నీవే సహాయం చేయి. I was also praying. నేను కూడా ప్రార్థిస్తున్నాను. And then God's word came to me again and again. For he has said, I will never leave you nor forsake you. ఆ సమయంలో తరచు ఒక మాట నా దృష్టికి వస్తున్నది. నేను నిన్ను విడువను ఎడబైను అనే వాక్యము తరచు వస్తుండేది. ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాను కదా. That is very important word. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయనే చెప్పినట్టు. ఆయనే చెప్పాడు. God of Abraham, God of Isaac, God of Jacob. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ విషయం సెలవిస్తాడు. Creator God. ఆయన సృష్టికర్త దేవుడు, Almighty God. సర్వశక్తిగల దేవుడు. He said, I will not leave you nor forsake you. ఆయన అన్నాడు నేను నిన్ను ఎన్నడూ విడువను అన్నారు. That is the confidence I had. అలాంటి విశ్వాసము నమ్మిక నేను I కలిగి had such faith I cannot explain it. అలాంటి విశ్వాసం కలిగిన ఇప్పుడు మీకు నేను వివరించలేను. After 2-3 days, 2-3 రోజులు అయిన తర్వాత after writing that letter to my mother, నేను నా తల్లికి ఉత్తరం రాశాక I was walking through the veranda of the college. నేను కాలేజీలో వరండాలో నడుస్తూ ఉన్నాను. And then I saw in the notice board, నేను నోటీస్ బోర్డులో చూశాను, a list of some students mentioned there. కొంతమంది విద్యార్థుల పేర్లు రాయబడి. I thought it may be some NCC notification, so I saw. ఎన్సీసీ నోటిఫికేషన్ అనుకుని నేను చూశాను వెళ్ళి. Then the heading is the ad hoc list of residential scholarship holders. తాత్కాలికమైన లిస్ట్ అని అక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థుల కొరకు రాయబడింది. అక్కడ హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్లో నివసించేవారని. ఆల్రెడీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద హాస్టల్. ఆల్రెడీ ఆ హాస్టల్లో చాలా మంది ఉన్నారు. వేరియస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ they have got free boarding. రకరకాల వాళ్ళకి అక్కడ ఉచిత విద్య అందించబడుతుంది. గవర్నమెంట్ గివ్స్ మనీ. గవర్నమెంటే మనీ చెల్లిస్తుంది. I am not entitled. నేను దానికి నేను యోగ్యుని కాను. When I saw that list, fifth name is my name. నేను ఆ లిస్ట్ చూసినప్పుడు ఆ పట్టీలో 5వ నేమ్ నాదిగా ఉంది. యు జయచంద్రరావు. యు జయచంద్రరావు అన్నది నా పేరు. So much money is mentioned against my name. ఆ పేరు దగ్గర చాలా డబ్బు చెల్లించవలసింది రాశారు. I was shocked. నాకు చాలా భయం వెలిగింది. Though I was praying, నేను ప్రార్థిస్తున్నప్పటికీ కూడా I could not believe it what I am seeing. నేను చూసేది నమ్మలేకపోతున్నాను. It is something like Rhoda. హృదయ వల్లే నేను నమ్మలేకపోతున్నాను. ఏం చేసిందామే? హృదయ ఏం చేసిందండి? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. పేతురు కొరకు సంఘం ప్రార్థిస్తున్నారు. They were praying for the deliverance of Peter. పేతురు విడుదల చేయబడాలని ప్రార్థిస్తున్నారు. God answered their prayer. దేవుడు వారి ప్రార్థన అంగీకరించి Peter was delivered. జవాబిచ్చి విడిపించారు. And Peter comes and knocks the door. పేతురు వచ్చి డోర్ కొడుతుంటే, and then maybe ఆయన చెప్పింటాడు తలుపు తీయని కూడా చెప్పింటాడు. తలుపు తీయమ్మా అని అంటాను ఆయన. So Rhoda recognized Peter. హృదయ వెళ్ళి పేతురుని గుర్తుపట్టింది. కానీ సాధారణంగా ఏం చేయాలి? సాధారణంగా ఏం చేయాలి? తలుపు తీయాలి. ఆ పిల్లలు తలుపు తీయలే. ఆ అమ్మాయి తలుపు తీయలేదు. పేతురు వచ్చాడు అని చెప్తుంది. పేతురు వచ్చాడని చెప్తుంది. అదే వస్తాడు అంటున్నారు వాళ్ళు. పేతురు వస్తాడని ఆత్మ ఏంటదని. ఆత్మ ఏంటది అనుకున్నారు. They were praying for the deliverance of Peter. When he came, they could not open. పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ గుమ్మం దగ్గరికి వచ్చేటట్లు వారు తలుపు తీయలేదు. ఆ పరిస్థితి అయింది నాది కూడా. ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితి నాది కూడా ఆ పరిస్థితి అయింది. నాది కూడా అదే పరిస్థితి అయింది. I saw my name. నేను అక్కడ నా పేరు చూసినప్పుడు my mother said no money. నా తల్లి డబ్బులు లేవని చెప్పినప్పుడు God said there is money. ప్రభు అన్నారు అక్కడ డబ్బు ఉంది. అర్థమవుతుందా ఇది? అర్థమైందండి. That is how God helps. ఆ విధంగా దేవుడు మనకు సాయం చేస్తారు. I say in English, out of the blue came the help. అనుకోని పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన సహాయం వచ్చింది. ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. Afterwards I understood. ఆ తర్వాత నేను గ్రహించాను. Those who are teachers' children.
ఎవరైతే టీచర్ల యొక్క పిల్లలై ఉంటారో వాళ్ళ కాండక్ట్, క్యారెక్టర్, స్టడీస్లో అంతా ఇన్వాల్వ్మెంట్ బాగుంటే అటు వాళ్ళ పేర్లు కొన్ని రికమెండ్ చేస్తారంట. విద్యలో వాళ్ళు మరి శ్రద్ధాభక్తులు కలిగి భయభక్తులు ఉంటారు, వాళ్ళ పేరు రికమెండ్ చేస్తారు. బాగా మంచిగా ప్రవర్తిస్తుంటే, ప్రవర్తన బాగుంటే. అండ్ ఐ వాజ్ నోన్ ఇన్ మై ఫైనల్ ఇయర్. ఆఖరి సంవత్సరంలో నేను ఆ విధంగా నేను ఎంతో అందరికి తెలిసిపోయింది. ప్రిన్సిపాల్కి, లెక్చరర్స్కి, అందరికి, ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి అందరికి కూడా తెలిసింది. ఎందుకంటే ఎన్సీసీలో ఉండేవాడిని, నాటకాలు వేసేవాడిని, ఫుట్బాల్ ఆడేవాడిని, అంతా ఐఎమ్ నోన్ ది సీనియర్ స్టూడెంట్. సీనియర్ స్టూడెంట్స్ లో ఎన్సీసీలో, నాటకాల్లో, ఫుట్బాల్లో ఉండేవాడిని. సో దే హావ్ సీన్ మై డిసిప్లిన్, దే రికమెండెడ్ అంట. నా యొక్క క్రమశిక్షణ గ్రహించారు కాబట్టి నన్ను రికమెండ్ చేస్తారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నాట్ ఎవర్ న్యూ అబౌట్ ఇట్. అసలు నాకు తెలియదు, నేను అసలు ఊహించలేదు. మా మదర్ రమ్మంటే నేను రానని చెప్పినాను. మా అమ్మ నన్ను రమ్మంటే నేను రానన్నా. ఐ సెడ్ మై లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దేవుడే నాకు సహాయకుడు, నా విషయం చూసుకుంటాను. This is a great example in my life. Sometimes when I remember this, I keep crying in my room. నేను నా గదిలో నేను ప్రార్థిస్తూ ఉండగా నాకు గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి నా జీవితంలో. When I remember this, నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు I keep crying in my room. నా రూమ్ లో నేను ఏడుస్తూ ఉంటాను. Oh Lord, how great you are. ఎంత గొప్ప దేవుడు అయ్యా అని నేను. So many in occasions in my life. నా జీవితంలో అలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. Unexpected. అనుకోని సంఘటనలు. That is what God can do. ఆ విధంగా దేవుడు మన కొరకు చేయగలడు. But learn to trust Him. దేవుని యందు నమ్మిక ఉంచడం మనం నేర్చుకోవాలి. Learn to depend upon Him. దేవుని మీద గురి కలిగి జీవించడం నేర్చుకోవాలి. Lord Jesus Himself said, ఆయనే అన్నారు ప్రభువారు. Many times you have read here. మనం ఇప్పుడు చదవట్లేదు. మనం many times you have read here. మనం ఇక్కడ చాలాసార్లు చదివాం. ఏంటది? ఏం చదివాం? Luke's Gospel, Mark's Gospel 11:22. మార్క్స్ వార్త 11:22. Have faith in God. దేవుని యందు నమ్మిక ఉంచండి. It is not optional. ఇది ఏదో చేస్తే చేసేది లేకపోతే లేదా అన్నట్టు కాదు. పరీక్షలలో ఒక కాలం ఉంటుంది, 3 questions ఇచ్చి ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. ఎంపిక మాత్రం కాదు, పరీక్షల్లో 3 కాలమ్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని రాయండి అంటారు. 3 క్వశ్చన్లు ఇచ్చి 3 క్వశ్చన్లు ఇచ్చి దాంట్లో యూ ఆస్క్ ఎనీ వన్ అని చెప్తాను. ఏదో ఒకటి అడగండి అంటారు. మరి అడగండి, రాయండి. మీరెందుకు పలుకుతున్నారు మీరు? ఇది మా మధ్య ఇది వివాహం. ఏదో ఒకటి రాయండి. ఏదో ఒకటి కాదు, 3 ఇచ్చి 3లో ఒకటి రాసుకుని రాయండి. 3లో ఒకటి రాయండి. every student is very happy to see that question. దాన్ని చూడగానే ప్రతి విద్యార్థి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో. బట్ all the 3 are there. Some people we know all the 3, but we select the best one and write. కొంతమందికి 3 వచ్చి కాబట్టి ఏదో ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకుని రాస్తారు. That is called optional question. ఆ విధంగా ఎంపిక చేసుకునే ప్రశ్నలు. Now this is not optional. ఇది ఎంపిక చేసుకునేది కాదు. It is compulsory. ఇది తప్పక చేయాలి. You ought to have faith in God. తప్పక దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. If you are a believer of the Lord, నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, God could deliver you from the sinful life. నిన్ను దేవుడు పాప జీవితాన్ని విడిపించి ఉంటే, having called you out of darkness into His marvelous light, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నీవు రప్పించబడి ఉంటే, and He is taking you towards heaven, నిన్ను పరలోకానికి సిద్ధపరుస్తూ ఉంటే, why can't He do so many other things? ఎందుకు ఈ మిగిలిన విషయాలు చేయరైనా? వాక్యంలో ఉంది కదా. వాక్యం ఉంది కదా. When you trust Him, God took care of them. నేను ఆయన నమ్మితే ఆయన నీ కొరకు అన్ని విచారిస్తారు. That is why you have to trust Him. ఆ విధంగా దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. We have the list of heroes of faith. మనకి 11th chapter of Hebrews. మనకి హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితా ఉంది. దాంట్లో every word begins like this: by faith, by faith, by faith. ఆ అధ్యాయంలో ప్రతి వచనంలో కూడా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా రాయబడింది. A believer should very often read this chapter. ప్రతి విశ్వాసి అనేక మార్లు ఆ అధ్యాయం చదివి ఉంటారు. How by faith God could do wonders and miracles on behalf of His children. ఈ విధంగా విశ్వాసం ద్వారా మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారో అందులో రాయబడింది. So may God help us to trust Him more and more. మరింత ఎక్కువగా దేవుని యందు నమ్మిక కలిగి ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయాలి. You have faith. నీకు విశ్వాసం ఉంటే, you have faith, నీకు విశ్వాసం ఉంది, but that is not sufficient now. అది ఇప్పటికి చాలదు. Because God wants to do much more than what He has already done in your life. ఇప్పటికి నీ జీవితంలో దేవుడు చేసిన దానికంటే మరి ఎక్కువగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. But sometimes your unbelief, Lord's work is being stopped in you. నీ యొక్క అపనమ్మకను బట్టి నీ జీవితాల్లో కొన్ని కార్యాలు దేవుడు చేయట్లేదు. We have read in the morning, ఉదయకాలం చదివాం, Matthew's Gospel, మత్తయి సువార్త chapter 13, 13వ అధ్యాయం verse 58. 58వ వచనం. Very important verse. చాలా ప్రాముఖ్యమైన వచనం. Because of their unbelief, God could not do more miracles there. వారి యొక్క అపనమ్మకను బట్టి దేవుడు వారి మధ్య అనేకమైన అద్భుత కార్యాలు చేయలేకపోయినాం. అవిశ్వాసం ద్వారా. అవిశ్వాసం ద్వారా. Let us use God's words. అవిశ్వాసం. అవిశ్వాసం.
అవిశ్వాసం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ అయిన బైబిల్లో మనం చూస్తాం. అవిశ్వాసం ద్వారా ఎన్నో సమస్యలు వచ్చేస్తున్నాయి వాక్యం మనం చూస్తున్నాం. ట్రస్ట్ హిమ్, యూ విల్ హ్యావ్ విక్టరీ. మనం విశ్వాసం వస్తే మనకి విజయం వస్తుంది. So that scholarship helped me to go to the hostel. Wonderful food and wonderful, all the facilities and all the books and everything they gave me. ఆ పట్టికలో నా పేరు ఉంది కాబట్టి స్కాలర్షిప్ ఇచ్చి మంచి హాస్టల్ భోజనం, మంచి బుక్స్, అన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఫెసిలిటీస్ నాకు దేవుడు అనుగ్రహించారు. And I was in the hostel room. నేను హాస్టల్లో ఉన్నాను. Wonderful facility God has given to me. దేవుడు అద్భుతమైన వసతులు దేవుడు అనుగ్రహించారు. How did this happen? ఏ విధంగా జరిగింది? I never expected. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. That is why I want to tell you out of my personal experience, if you trust him, things will happen beyond your expectation. నా యొక్క జీవిత అనుభవాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. నీవు ఆయన నమ్మికిస్తే నీ జీవితంలో కూడా నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తారు. First and foremost thing is, మొట్టమొదటి విషయం ఏంటంటే abound more and more in faith. విశ్వాసములో మనం అభివృద్ధి చెందాలి. And in secondly, రెండవది you should abound more and more in strength. మనము ఆయన అనుగ్రహించి బలములో ఎదగాలి. Psalm 84, 84వ కీర్తన verse 7. 7వ వచనం. To live for him, 7. 84:7 చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. 84:7. 84:7. వారు go from strength to strength. అంతే. నానాటికి బలాభివృద్ధి పొందడం. నానాటికి బలం పొందుదురు. నానాటికి బలము పొందుతాం. ఎవరు? ఆయనను నమ్మిన వారు, ఆయనను నమ్మిన వారు, ఆయనలో ఉన్నవారు, ఆయన యందు ఉన్నవారు. you strengthened more and more. ఆయన యందు మనం బలపరచబడతాం. So as the baby grows right from the time that she is born, పుట్టినప్పటి నుంచి చంటి బిడ్డ ఏ విధంగా ఎదుగుతూ ఉంటాడో, in the beginning she cannot walk. పుట్టినప్పుడు నడవలేడు కదా. First she crawls, మొదటిగా పాకుతాడు, and then she will try to sit. ఆ విధంగా కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు, కూడా పడిపోతాడు. కూర్చుంటే పడిపోతా ఉంటాడు. ఆ పడిపోయినా కానీ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, నవ్వుతారు వాళ్ళు. పడిపోయినప్పుడు కూడా తల్లిదండ్రులు నవ్వుతూ మళ్ళా లేపుతారు వాడిని, మరలా లేపుతారు. దెన్ మళ్ళా he will crawl. మరలా ప్రాకుతా ఉంటాడు. As the days pass by, ఆ విధంగా వెళ్తుండగా he will get strength to sit. కూర్చోడానికి బలం పొందుకుంటాడు. And then after some time, కొంత సమయం he takes the help of the chairs or benches and try to walk. అక్కడున్న బల్ల కుర్చీ పీట వల్ల నడవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్? అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఫాదర్ ఆడమ్, మమ్మీ ఇక్కడ, కమ్ అక్కడ అమ్మ ఇక్కడ నానుండి వాడు తప్పటడుగులు వేసుకొని వస్తాడు. వాడు తప్పటడుగులు వేస్తాడు, పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే కాళ్ళలో శక్తి లేదు, కాళ్ళలో బలం లేదు. ఇంకా కొన్ని దినాల తర్వాత, అయిన తర్వాత నడవడమే కాదు పరిగెత్తాడు వాడు, నడవడం కాదు పరిగెడతాడు. That is how there is a progression in the growth of the child. ఆ విధంగా చట్టిబడి యొక్క జీవితంలో అభివృద్ధి ఉంటుంది. So in the initial faith of a believer, విశ్వాస యొక్క ప్రారంభ జీవితంలో you also may fumble and fall sometimes. మనము కూడా ప్రాకుతూ పడిపోతూ ఉంటాం. But we have to raise up again. మరలా తిరిగి లేస్తూ ఉంటాం. As you grow older and older in your spiritual life, మన ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్ది కూడా పెద్దవారమయ్యే కొద్ది కూడా then you should run the race that is set before you. మనకి ఎదురుగా ఉంచబడిన పందెంలో పరిగెడుతూ ఉంటాం. Not only walk worthy of God, మన దేవునికి విధేయులమైనకు తగినట్టుగా నడుచుటయే కాక, I said not only walk worthy of God, దేవునికి అనుకూలంగా నడవడమే తగినట్టుగా నడవడమే కాకుండా you will also run the race that is set before you. మన ఎదుట ఉంచబడిన పందెం కొరకు ఓపికతో పరుగును తుదముట్టించేందుకు పరిగెత్తాం. పరుగు తుదముట్టించడానికి పరిగెడతాం. How? ఏ విధంగా? You get spiritual strength. మనము ఆత్మీయ బలం పొందుకుంటూ ఉంటాం. That is how you should have progress in your spiritual life. ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలిగి ఉండాలి. Christian life is a life of progress. క్రైస్తవ జీవితం అంటే అభివృద్ధి పొందే జీవితం. Day after day, as the child grows stronger and stronger and becomes adult, so also we should grow in the grace of the Lord. పిల్లోడు పెద్దవాడు అయ్యే పర్యంతం దినదినం ఏ విధంగా బలపడతాడో విశ్వాసం కూడా ఆ విధంగా ఎదుగుతూ ఉంటాం. Then how can you get strength? ఏ విధంగా బలం పొందుకుంటాం? Job chapter 17. యోబు గ్రంథము 17వ అధ్యాయము. 17. యోబు గ్రంథము 17. 17వ అధ్యాయం. Verse 9. 9వ వచనం. Job chapter 17 verse 9. యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. The righteous shall build or hold on his way, and he that hath clean hand shall be stronger and stronger. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు,
నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. Who will be అంతకంతకు బలము నొందే వాళ్ళు ఎవరండి? ఎవరండి అంతకంతకు బలం పొందేవారు? నిరపరాధులు. నిరపరాధులు. Those whose hands are clean. ఎవరి చేతులైతే పవిత్రంగా ఉంటాయో. That means no shortcomings. మన జీవితాల్లో దాని అర్థం ఏంటంటే బలహీనతలు లేవు. ఎటువంటి బలహీనతలు లేవు. No spiritual weakness. ఆత్మీయ బలహీనతలు లేవు. You are spiritually sound. మనం ఆత్మీయంగా చక్కగా ఉన్నాం. You have full faith on God. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. Then such people, those whose hands are clean, means they are sinless people. ఎవరైతే పాపం లేకుండా నిరపరాధులుగా ఉంటారో such people will grow in the grace of the Lord. వారు దేవుని యందు శక్తులు ఎదుగుతూ ఉంటారు. First day we read that verse in 1 Thessalonians chapter 2 verse 10. మొదటి దశలో రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో మొదటి దినాన్ని చదివాం. Paul gives testimony. పౌలుగా చెప్తున్నారు, how holily, how justly, how unblameably we behaved among you. ఏ విధంగా పరిశుద్ధంగా అనింజలంగా మీ మధ్య నడుచుకుంటున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. చెప్పండి, పరిశుద్ధంగా, పరిశుద్ధంగా, నీతిమంతంగా, నీతిమంతులుగా, and then unblameable, అనింజలంగా, అనింద్యులుగా. అనింజలంగా. How we behaved among yourself, you are the witnesses, he says. ఏ విధంగా మీ మధ్య ప్రవర్తించారు మీరే సాక్షులు అంటున్నారు. And then God is also a witness. మనకి ప్రభువు కూడా సాక్షి. We have to have that type of life. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. Holy life. పరిశుద్ధమైన జీవితం. నీతిమంతుల వలె జీవించాలి. నీతిమంతులంగా జీవించాలి. It is only when the righteous pray, God hears his prayer. నీతిమంతులు ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. ఎంతో మంది ప్రార్థన చేస్తుంటాం. ఎంత మంది ప్రార్థన చేస్తూ ఉంటారు? నీతిమంతుల ప్రార్థనే దేవుడు వినేది. నీతిమంతుల ప్రార్థనే దేవుడు వింటూ ఉంటాడు. అర్థమైందండి? నీతిమంతులే they become stronger and stronger. నీతిమంతులే దినదినము బలాభివృద్ధి నొందుతారు. Otherwise you will be there only. లేదంటే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు. Spiritually weak, you have no strength at all. ఆత్మీయంగా బలహీనంగా ఉండి బలం ఏ మాత్రం ఉండదు. So before you could pray, మనం ప్రార్థించక పూర్వము you should get connected to heaven. మనం పరలోకానికి అనుసంధానించబడాలి. Now in the world what happens? ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుంది లోకంలో? I dial some number. మనం ఏదన్నా నెంబర్ డయల్ చేస్తే sometimes it gets busy. మనకి బిజీ అనే సౌండ్ వస్తుంది. Sometimes it is ringing. కొన్నిసార్లు రింగ్ అవుతుంది కానీ but nobody is picking up. మనకి లింక్ అవ్వదు. Nobody is picking up. దాన్ని ఎవరు ఎత్తరు ఫోను. Then you hear a voice. మనకు ఒక స్వరం వినపడుతుంది. ఏంది? ఏం వినపడుతుంది? ఆయన స్పందించడం లేదు, రింగ్ ఆఫ్టర్ సమ్ టైం. ఆయన స్పందించడం లేదు అనే శబ్దం వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైందండి? ఇఫ్ యు ఆర్ నాట్ ఏ నీతిమంతుడివి, నీవు నీతిమంతురాలు కాకపోతే, then it is ringing but nobody is picking up the phone in heaven. పరలోకంలో మన ఫోన్ రింగ్ అవ్వదు కానీ ఎవరు ఫోన్ ఎత్తరు. however much you may pray, ఎంత ప్రార్థించినా, గంటలు ప్రార్థన చేయి, గంటలు ప్రార్థించినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేసినా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి కూడా ప్రార్థన చేయి, కాళ్ళు పైకెత్తి ప్రార్థించినా, he will not hear you. ఆయన మనమే అంగీకరించరు. why he will not hear you? ఎందుకు ఆయన మనమే అంగీకరించరు? something wrong in you. మన జీవితాల్లో ఏదో ఆయనకు అననుకూలమైనది ఉంది. book of Isaiah, యెషయా గ్రంథము chapter 59, 59వ అధ్యాయము verses 1 and 2, మొదటి 2 వచనాలు. for everything there is an answer in the word of God. ప్రతి దానికి దేవుని యొక్క వాక్యములో జవాబు ఉందండి. Isaiah 59 verses 1 and 2, మొదటి 2 వచనాలు. బైబిల్ తీయండి. తిరగాలి. వెయిట్ ఎ మినిట్, మీరు ఎందుకు చదువుతున్నారు? నేను చెప్పలేదు. బైబిల్ చేత కదమ్మా? అట్లా సరే. బైబిల్ చదవగలిగిన వారంతా రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు తిరగాలి, తప్పకుండా తిరగాలి. బైబిల్ కలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్లో తీస్తూ ఉండండి. Shall we all read together? మనందరం కలిసి చదువుదామండి. Isaiah 59, యెషయా 59 verses 1 and 2, మొదటి 2 వచనాలు. Behold, the Lord రక్షింపనేరకిండునట్లు యెహోవా హస్తము కొరుచ కాలేదు, నిర్ణయకిండునట్లు ఆయన చెవుల మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుని అడ్డముగా వచ్చిన, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు. Psalm 66 verse 18. కీర్తన 66:18. If I regard iniquity, he will not hear me. నేను నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఆయన నా మనవి అంగీకరించకపోను. అంటే ఏంటండి? Psalm 34 verse 34వ అధ్యాయము, Psalm 34 verse 15, 15వ వచనము. His eyes are open and his eyes are focused on the righteous. ఆయన those who are clear, there he is open, his ears are open unto the cries of the righteous. యెహోవా దృష్టి. చదవండి. అరే మీరు ఎందుకు చదువుతున్నారండి? చదవా. యెహోవా దృష్టి వచ్చిన చూడండి ఒకసారి. 15 వచనం అండి, 15 చాప్టర్ 34 verse 15 అండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి
మొరలకు ఒగ్గి ఉన్నవి. వారి మొరలకు. వారి మొరలకు. ఎవరి మొరలకండి? ఎవరి మొరలకండి? నీతిమంతుల మొరలకు. నీతిమంతుల మొరలకు. సో బిఫోర్ యూ కుడ్ డయల్ అండ్ స్పీక్ టు హిమ్, మనము ఆయనకు డయల్ చేసి మాట్లాడక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఎ బిలీవర్ అండ్ దట్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్. మనము విశ్వాసులమని నీతిమంతులమని మనము ఆ నమ్మిక కలిగి ఉండాలి. అన్లెస్ యు ఆర్ రైచియస్, మనం నీతిమంతులు కాకపోతే you will not get connected to heaven at all. మనము పరలోకానికి అనుసంధానించబడం. Think about it. మన దాని గురించి చాలా. How many times you would have prayed? ఎన్నోసార్లు ప్రార్థించుంటారు. At that time నువ్వు నీతిమంతుడువా నీతిమంతురాలువా? నీవు ప్రార్థించినప్పుడు నీతిమంతుడుగా నీతిమంతురాలు ఉన్నావా? నీతిమంతుడు అంటే ఏంది? నీతిమంతుడు అంటే ఏంటి? పాపరహితుడు. పాపరహితుడు. యేసు ప్రభు చేత పాపములు క్షమింపబడిన వారు. యేసుక్రీస్తు వారి చేత పాపములు క్షమించబడిన వారు. ఇప్పుడు పాపము చేయలేని వారు, చేయని వారు, పాపము చేయని వారు, నీతిమంతులుగా బతుకుతున్నవారు, నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నవారు, వారు ప్రార్థన చేస్తే ఆయన వింటాడంట. వారు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తారంట. అయితే నేను అంటూ ఉంటాను, నాట్ ఓన్లీ బిఫోర్, అక్కడ చూడండి, బిఫోర్ యూ టేక్ పార్ట్ ఇన్ ది టేబుల్ ఆఫ్ ది లార్డ్ అండ్ ఎవ్రీ సండే, ప్రభు యొక్క బలలో ప్రతి ఆదివారం పాలు పొందినప్పుడు యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మనం మనల్ని పరీక్షించుకుంటూ ఉంటాం. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు ఎవ్రీ టైమ్ యూ ప్రే, మనం ప్రార్థించినప్పుడల్లా యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్డ్ ఫస్ట్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. లార్డ్ యువర్ వర్డ్ సేస్ ఓన్లీ యూ విల్ హియర్ ది రైచియస్. ప్రభువా నీ వాక్యం చెప్తూ ఉంది నీతిమంతుల మనవి మాత్రమే అంగీకరిస్తామని. ఓ లార్డ్ ఫర్గివ్ మీ, ఐ యామ్ నాట్ ఎ రైచియస్ పర్సన్. ప్రభువా నీ నీతిమంతుని కాదు, నన్ను క్షమించు. లార్డ్ క్లెన్స్ మీ, వాష్ మీ బై దై బ్లడ్. ప్రభువా నన్ను కడిగి శుద్ధి చేయండి నీ రక్తంలో. కీప్ సైలెంట్ అండ్ ప్రే దిస్ ప్రేయర్. ఈ విధంగా మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ యూ గెట్ కనెక్టెడ్ టు హెవెన్. ఆ విధంగా పరలోకానికి మనం అనుసంధానించబడతాం. ఈవెన్ వెన్ బిఫోర్ యూ కుడ్ వర్షిప్, మనం ఆరాధించినప్పుడు అప్పుడు కూడా బిఫోర్ దట్ వర్షిప్ ఆల్సో యూ హావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఆరాధనకు ముందు కూడా మనల్ని పరీక్షించుకోవాలి. అదర్వైజ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు హెవెన్. లేదంటే మనం పరలోకానికి అనుసంధానించబడం. దిస్ యు గెట్ ఇట్ వెరీ క్లియర్లీ, యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు హెవెన్. అది మీకు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. నేను పరలోకానికి అనుసంధానించబడలేదని. తమాషా అనుకుంటారా? తమాషా కాదు. కొన్ని అసెంబ్లీలో కొట్లాడుతుంటారు, కొన్ని సహవాసాల్లో కొట్లాటలు, ముష్టి యుద్ధం కూడా జరుగుతుంది, ముష్టి యుద్ధం జరుగుతుంటది. మైకులు తెచ్చుకుంటారు, మైకులు ఇచ్చేసుకుంటారు, టేబుల్ చైర్లని ఎరగొడుతుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ అప్పుడే పోయి ఆయన పోయి ప్రార్థన చేస్తాడా? అప్పుడే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తారంట. అరే ఎట్లా వింటాడు దేవుడు? ఎలా వింటారు? భోపాల్లో ఒకసారి స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి, స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి చెప్పిన ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఒక బ్రదర్ వాస్ దేర్. అక్కడ ఒక ఆయన ఉన్నారు. హిస్ నేమ్ ఇస్ ఆరోగ్యం. ఆయన పేరు ఆరోగ్యంగా, బట్ అంతా అనారోగ్యమే, అంత అనారోగ్యం పాపం. ఈజ్ లోకల్ బ్రదర్. ఆయన లోకల్ గా ఉండే సహోదరుడు. ఆస్క్డ్ హిమ్ టు షేర్ ది వర్షిప్ మెసేజ్ దట్ డే. ఆ రోజున మరి వర్తమానం ఆరాధన వర్తమానం తీసుకోమని చెప్పారు. తీసుకోమని చెప్పినా ఆయన వాక్యం తీసుకోమని చెప్పి ఆయన వాక్యం చెప్తున్నాడు. బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు, బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. ఆయన భార్య కాంగ్రిగేషన్ కూర్చొని ఏడుస్తుంది. అమ్మా ఇటు తిరిగి కూర్చోను, ఇటు తిరుగు, ఇటు తిరగండి. ఆయన భార్య సంఘంలో కూర్చొని ఏడుస్తుంది. పక్కన కూర్చున్న సిస్టర్ పక్కన కూర్చున్న సహోదరు అడుగుతుంది, ఏమైపోయింది అమ్మా ఏడుస్తున్నావు? ఆమె ఏడుస్తా చెప్పింది, ఇప్పుడే నన్ను కొట్టొచ్చాడు, ఇప్పుడే నా భర్త నన్ను కొట్టొచ్చాడండి. ఆయన ఆరోగ్యం కలిగి ఆయన కొట్టాడంట భార్యని. కొట్టొచ్చిన మళ్ళీ ఇద్దరు రిక్షాలు వస్తారు, మళ్ళీ ఇద్దరు కూడా రిక్షాలు వస్తారు, కనబడి అందరికి ప్రైజ్లాడు చెప్తారు, అందరికి ప్రైజ్లాడు చెప్తారు. చూస్తే అందరూ బాగా ఎంతో సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళు చూస్తే మిగిలిన అందరూ కూడా చాలా సంఘంలో ఏడుస్తుంటే అప్పుడు చెప్పింది నన్ను ఇప్పుడే కొట్టొచ్చినాడు. సంఘంలో ఏడుస్తుంటే భార్య ఆరోగ్యం గురించి చెప్పింది. ఏం ఆశీర్వాదం ఉంటది? ఎక్కడ ఆశీర్వాదం? ఆయన వాక్యం చెప్తే, అలాంటి వాళ్ళ వాక్యం, ఆయన ప్రార్థన కూడా చేసి ఉంటాడు, వాక్యం అక్కడ ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు ఎట్లా వింటాడు? దేవుడు ఎలా వింటాడు? వినడు. ఎవరైనా ఈ మాదిరి విశ్వాసం పైన పాట రాస్తే బాగుంటది. విశ్వాసం మీద పాట రాస్తే బాగుంటుంది. ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా ప్రార్థన చేయి, హీ విల్ నాట్ హియర్. ఆయన వినరు. ఒకసారి ఒక ఆయనకి కల వచ్చిందంట. ఒక ఆయనకి కల వచ్చింది. హి వాస్ ప్రేయింగ్. ఆయన ప్రార్థిస్తున్నాడు. కలలో ప్రార్థిస్తున్నాడు. హి వాస్ ప్రేయింగ్. ఆయన ప్రార్థిస్తున్నాడుగా హెవెన్ లో ఫోన్ రింగ్ అయిందంట. పరలోకంలో ఫోన్ రింగ్ అయింది. నువ్వు రింగ్ అయిందని చెప్పాలి, అంతా తెలుసు ఆ ఇంగ్లీషు. రింగ్ అయింది. ట్రింగ్ 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 అని రింగ్ అయింది. ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ అయింది. దేవుని దూతలు పోతున్నారంట. దేవుని దూతలు వెళ్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే రింగ్ వచ్చిందో ఆడ పక్కన ఒక నోటీస్ మాత్రం వచ్చిందంట ఆయన గురించి. రింగ్ వచ్చిన వెంటనే నోటీస్ బోర్డు లో కనపడుతుంది ఆయన గురించి. ఆయన గురించి అంతా ఉందంట చరిత్ర అంతా కనపడుతుంది. ఎంత అవిశ్వాసంగా ఉన్నాడు, ఎంత అవిశ్వాసం, ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడు, ఎంత పాపంలో ఉన్నాడు. అది ఏంజెల్ చూసి వెళ్ళిపోయినారంట. దే ఆర్ నాట్ పికింగ్ అప్. దేవదూతలు చూసి ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మెలుకున్నాడు. అప్పుడు కళ ఇది. కళలో ఆయన మెలుకు వచ్చేసింది. థింక్ అబౌట్ ఇట్.
ఈ విషయం గురించి That is ఆలోచించండి. what happens when you ring or when you pray, Lord, our loving Heavenly Father అంటానే ఆడ రింగ్ అవుతుంది. మన పరలోకమందున్న మా తండ్రి అనగానే అక్కడ రింగ్ అవుతూ ఉంటది. కానీ ఆయన ఎత్తడు. ఆయన ఎత్తనైనా ఎందుకు? ఎందుకని? Isaiah 59 verses 1 and 2. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనం. అరే అప్పుడే చదివిన మళ్ళా చేస్తారేంటి? Psalm 66 అరే కీర్తన 66 18 వచనం. If I regard iniquity, he will not hear me. నేను నా హృదయంలో పాపములు క్షమించిన ఆయన మనం ఎంత తెలుసు మనకు? ఇవన్నీ తెలుసు మనం మనకి. ఏదో అలవాటు కొద్ది కొట్టేస్తాం. అలవాటు కొద్దీ కొట్టుకుని వెళ్ళిపోతుంటాం. That is very very bad. అది చాలా మరి Remember Psalm 34 verse 15. 34 కీర్తన 15 వచనం జ్ఞాపకం Very చేసుకోండి. very important verse. చాలా ప్రాముఖ్యమైన విషయం. So that is how every time you have to prune yourself, correct yourself and mold yourself, mend yourself by the word of God and be pious, be just, be holy. It is only then you get connected to heaven. ఆ విధంగా పరిశుద్ధంగా నీతిమంతులుగా దేవుని వాక్యం ద్వారా జీవిస్తూ పరలోకానికి మనం అనుసంధానించబడవలసిన వారంగా ఉన్నాం. In the light of that, ఆ వాక్య వెలుగులో ఈ సందర్భంగా Job 17 verse 9. యోబు 17:9 వచనం. Shall we all read together? మనందరం కలిసి చదువుదామండి. యోబు Righteous also shall hold on his అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. He that hath clean hands అంతకంతకు బలమునొందుదురు. పవిత్రమైన చేతులు గలవారు అంతకంతకు బలాభివృద్ధి. So pray unto the Lord even as you are hearing the word. ఈ వాక్యం వింటూనే ప్రభు ప్రార్థన చేసుకోండి. What you have to pray? ఏ విధంగా ప్రార్థన చేయాలి? Lord help me that I may have a clean hands. ప్రభువా నేను పవిత్రమైన చేతులు కలిగింటలాగా నాకు సహాయపడండి. Help me any sin that I have not confessed, cleanse me, wash me by thy blood and make me righteous. ప్రభువా ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే దయతో కడిగి క్షమించి శుద్ధి చేసి నీ యొక్క రక్తాలు కడగండి. It is only then you can enjoy the power of God. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తిని లభించగలం. లేకపోతే you cannot enjoy the power of God. లేదంటే దేవునికి శక్తిని లభించలేం. You will be hopeless for your life. మన జీవితం ఎంతో హోప్లెస్ గా ఉంటది. You are hopeless at your home. మన ఎంతో నిరాశ నిస్పృహ. You are not useful at home. మన ఇంట్లో మనం ఎందుకు ఉపయోగపడం? You are useless in the church. మనం దేవుని మందిరంలో పనికిమాలిన వారుగా ఉంటాం. And you are like that useless in the society also. ఆ విధంగా ప్రతి చోట కూడా ఎందుకు పనికిరాని వారుగా ఉంటాం. God's child should have viswas, faith and be righteous in the sight of God. దేవుని దృష్టిలో మనము నీతిమంతులంగా విశ్వాసం కలిగి పవిత్రులుగా ఉండాలి. And strength is linked with on one side faith. ఒక విధంగా దేవుని యొక్క అనుగ్రహించే బలము విశ్వాసంతో ముడిపడి ఉంటే, on the other side ఇంకొక వైపు it is linked with holiness or separation. ప్రత్యేకింపబడిన జీవితము పవిత్రతకు అనుసంధానించబడింది. It is only when you live a life of separation, అప్పుడు మాత్రమే ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉంటాం. when you maintain holiness in your life, మన జీవితాల్లో ప్రత్యేకతను పవిత్రతను కలిగి ఉంటాం. then only you can be stronger and stronger. అప్పుడు మాత్రమే బలాభివృద్ధితో ఉంటాం. It is well exemplified through the life of Samson. సంసోను యొక్క జీవితంలో ఉదాహరించబడింది. In the 13th chapter of Judges, న్యాయాధిపతుల గ్రంథము 13వ we అధ్యాయం have the account of his birth. ఆయన యొక్క జీవితం గురించి రాయబడింది. Angel said, దేవదూత అన్నారు, don't put any knife on his head, no kshavaram. నీ యొక్క తల కత్తిరించుకొనకూడదు. Then he will be a Nazarite. అదొక గుర్తింపు. ప్రత్యేకింపబడినవాడు, నజీరుడుగా చేయబడినవాడు. so Nazarite. నజీరుడు. So he was enjoying that power when he was the Nazarite. నాజీరుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. It was well exemplified through his life. ఆయన యొక్క జీవితంలో ఎంతగానో When he was going through the forest, ఆయన అడవుల్లో వెళ్తున్నప్పుడు, and then a Kodamasimham, a young lion, attacked him. కోదమ సింహము ఆయన మీద దాడి చేసింది. And then he does not have any weapon or anything. ఆయన దగ్గర ఏ ఆయుధము లేదు. With bare hands he killed that lion. వట్టి చేతులతో ఆ సింహాన్ని చీల్చివేశాడు. ఇది unimaginable. అది ఊహ కందనిది. How could he kill a lion with bare hands? సంసోను వట్టి చేతులతో ఏ విధంగా సింహాన్ని చీల్చగలిగాడు? There we find manifestation of the power of living God. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవము గల దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంది. So he enjoyed unlimited power. దేవుని యొక్క అసమానమైన శక్తిని అనుభవించినప్పుడు కూడా unimaginable. It cannot happen normally. సామాన్యంగా జరిగే విషయం కాదు అది. But he killed a young lion. ఆయన ఒక మంచి బలము కలిగిన సింహాన్ని చీల్చాడు. At another time, ఇంకొక సందర్భంలో he caught hold of 300 foxes.
ఆయన 300 నక్కలు పట్టేసుకున్నాడు. టక్కరి నక్కలు. టక్కరి నక్కలు ఎట్లా దొరికినాయో ఈయనకి. ఎలా దొరికినాయో? 1 2 కాదు. 1 2 కాదు. 300 foxes. 300 నక్కలు. And they all came together. ఆ వాటిని కట్టేశాడు. And then he tied their tails with fire and sent them on the Philistine field. వాటికి ఒకదానితో ఒకటి కట్టేసి దానికి అగ్ని వెలిగించాడు. ఏం కట్టేశాడు? తోకలు కట్టేశాడు. కట్టేసి అగ్నితో ముట్టించి ఫిలిస్టైన్ ఫీల్డ్స్ మీద పంపించేసినాడు. తోకలు ముడివేసి దానికి అగ్ని ముట్టించి. That is the manifestation of the power of God. అది దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. At another time, ఇంకొక సందర్భంలో 1000 soldiers surrounded him. ఆయనను 1000 మంది సైనికులు చుట్టుముట్టేశారు. Caught hold of him. ఆయన పడేసుకున్నారు. Bound him. ఆయన బంధించారు. And they thought, now we have caught hold of Samson. వాళ్ళు పడేసుకున్నాము అన్నారు. And then what happened on the way? ఆ సందర్భం ఏం జరిగిందండి? He shattered all the shackles. ఆ యొక్క సంఖ్యలన్నీ కూడా విరిచివేసి. Then he found a jawbone of an ass. అక్కడ పచ్చి దవడ గాడిద దవడ ఎముక పట్టుకున్నాడు. దొరికింది. దాన్ని తీసుకొని 1000 మందిని చంపాడంట. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. రిమెంబర్ దిస్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంతమంది అండి? 1000 మంది. 1000 మందిని చంపాలంటే కనీసం 1000 సార్లైనా అని ఉండాలి కదా. చెయ్యి కనీసం 1000 సార్లన్నా ఆడించి ఉండాలి కదా. చెయ్యి ఎట్లా ఊరికి అట్టంటే చచ్చిపోతాడా? అలాంటి విత్ ఆల్. ఎందుకంటే దేర్ ఇస్ నో sword or spear. ఆయన దగ్గర ఖడ్గము లేదు, కత్తి లేదు. ఇట్ ఇస్ ఓన్లీ jawbone of an ass. అది పచ్చి గాడిద దవడ ఎముక. And he killed all 1000 soldiers. ఆ 1000 మందిని కూడా చంపేశాడు. మీరు 10 సార్లు అని చూడండి. ఏదన్నా మీరు దేనిని బట్టి 10 సార్లు ఆడించండి. ఏదైనా గంట తీసుకొని అప్పుడు గంటలు తీసుకొని కొట్లాడతారు కదా. గంట చపాతీ తీసుకొని 10 సార్లు అనండి అనలేరు. 10 సార్లు ఇలా అనగలరా? చెయ్యి ఊడిపోద్దాం అనిపిస్తుంది. 1000 times. 1000 సార్లు. 1000 అంటే ఎంత తెలుసా? 1000 అంటే ఎంత తెలుసా? 10s 20s then 100 120 and 10 like that 1000. 10 20 100 వేలాలుగా 10,000 మంది. What type of soldiers they were? ఎలాంటి వాళ్ళు సైనికులండి? They are all armed with spears and swords and dawls. వాళ్ళ ఆ సైనికులకి ఖడ్గ ఇవి ఉన్నాయండి. కత్తులు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, షీల్డ్ కూడా ఉంది. షీల్డ్ అడ్డుకోవడానికి షీల్డ్ ఉంది. డాలు కూడా కలిగి ఉన్నారు. కానీ అవి ఏమి ఉపయోగపడలేదు. అందరిని చంపేశాడు. దీనికి ఏం గుర్తండి? దీనికి బికాజ్ హి వాజ్ ఎ ప్యూర్ పర్సన్. ఆయన అప్పుడు చాలా పవిత్రంగా ఉన్నాడు. హి వాజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్. ఆయన ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తున్నాడు. దట్స్ వై గాడ్స్ పవర్ యాక్టెడ్ త్రూ హిమ్. ఆ విధంగా ఆయన దేవుని శక్తి ఆయనలో పనిచేసింది. హ్యూమన్లీ ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. సామాన్యంగా మానవ జీవితానికి అది చాలా కష్టం. మానవ శక్తికి అతీతమైంది. బికాజ్ హి వాజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్. ఆయన ప్రత్యేకమైన జీవితం కలిగినాడు కాబట్టి హి గ్రూ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. నానాటికి బలాభివృద్ధి నుంచి వచ్చాడు. సో ఆల్సో ఇన్ అవర్ లైఫ్స్. అది కూడా మన జీవితాల్లో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఆ విధంగానే జరుగుతుంది. యు షుడ్ బి ప్యూర్. మనం పవిత్రంగా ఉండాలి. యు షుడ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్. మనం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. దెన్ గ్రో హైయర్ అండ్ హైయర్. మనం అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. అండ్ దెన్ యు బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. నానాటికి బలాభివృద్ధి నొందుతూ ఉంటాం. అండ్ దట్ వుడ్ బి సీన్ బై అదర్స్ ఆల్సో ఇన్ ద చర్చ్. ఆ సంఘంలో ప్రతి వారు కూడా దాన్ని చూస్తూ ఉంటారు. ఎవ్రీబడీ విల్ నోటీస్, హే వాట్ హ్యాపెండ్ టు హిమ్. ప్రతి వాళ్ళు కూడా మనం చూస్తుంటారు ఏం జరిగింది. when I was growing years people have noticed in my life. నేను ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు సంఘంలో వాళ్ళు నన్ను గమనించారు. I was a different person after I was born. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నా తిరిగి జన్మించినప్పుడు. So that is how God's power is manifested through every believer. ఆ విధంగా ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. If you have clean hand, మన పవిత్రమైన చేతులుంటే you become stronger and stronger. బలము, అత్యధిక బలము, ఇంకా బలం పొందుకుంటూ ఉంటాం. Do you enjoy that strength? మనము అలాంటి బలాన్ని అనుభవిస్తూ ఉన్నామా? Are you pure? మనము పవిత్రులుగా ఉన్నామా? Are you holy? మనం పవిత్రులుగా, are you righteous? మనం నీతిమంతులుగా ఉన్నామా? Are you unblameable? మన యొక్క జీవితం అనంజంగా ఉందా? Nobody could point at you. ఎవరు కూడా మన వేలెత్తి చూపించకూడదు. So you have a Christian character. మనకు క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండాలి. It is only then you will enjoy that power. అప్పుడు మాత్రమే దేవుని శక్తిని లభించగలం. Word of God says, దేవుని వాక్యం తెలియజేస్తుంది, not only you move from faith to faith, విశ్వాసం నుంచి అత్యధిక విశ్వాసం కాదు, అంతకంతకు విశ్వాసం కాకుండా, అంతకంతకు విశ్వాసం కాకుండా, పవర్ లో కూడా దేవుని యొక్క శక్తిలో కూడా అంతకంతకు అభివృద్ధి పొందాలి. దేవుని శక్తిలో కూడా అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంటాం. ఈ వర్డ్ తెలుగులో బాగా పట్టుకోండి. తెలుగులో మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటండి? అంతకంతకు రాసుకోండి మీ బైబిల్. అంతకంతకు అనే సంగతి. అంతకంతకు ఎక్కువ విశ్వాసం, అంతకంతకు ఎక్కువ విశ్వాసం, అంతకంతకు ఎక్కువ శక్తి, అంతకంతకు ఎక్కువ శక్తి. అనదర్ టైం, మరి సందర్భంలో సంసోను
was in the city of Gaza. గాజా పట్టణంలో ఉన్నాడు. Everybody came to know. అందరికి తెలిసిపోయింది. They surrounded the city. ఆ పట్టణాన్ని They said, now we can catch hold of Samson. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు సంసోన్ని పట్టుకోవచ్చు. When he came to know, ఆ సంసోనికి ఆ విషయం at the mid of the night, అర్ధరాత్రి he woke up ఆయన లేచాడు. and walked with the gates of Gaza on his shoulders onto the mountains. గాజా యొక్క పట్టణపు గవనులు పట్టుకుని భుజాల మీద పెట్టుకుని నిలబడింది. గవనులు, not just doors like this. గవనులు. ఈ మధ్య అంతా ప్లాస్టిక్ డోర్లు పెట్టింటారు. అరే చెప్పవా నేను చెప్పింది. ఈ మధ్య అంతా ప్లాస్టిక్ డోర్లు పెట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఐరన్ బార్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గేట్స్. ఆ దినాల్లో గాజా పట్టణానికి ఇనుప గేట్లు ఉన్నాయి. డోర్స్ కాదు అవి, గేట్స్. గేట్స్ అన్నమాట, గేట్స్. And then he kept them on the shoulders and plucked them and went away to the. వాటిని భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు సంసోన్ గారు. That is the manifestation of the power of God. అది దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. Same man, అదే సంసోను when he lost that separation, ప్రత్యేకమైన జీవితాన్ని when కోల్పోయినప్పుడు, he failed to maintain that righteousness and holiness, నీతి పరిశుద్ధతను ఆయన కోల్పోయినప్పుడు then what happened? ఏం జరిగిందండి? See Judges 16. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. Judges 16. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. Last line. చివరి వచనం అండి. When he failed to live life of separation, when he fails to live life of separation, ఆయన ప్రత్యేకమైన జీవితం జీవించడానికి కోల్పోయినప్పుడు what happened? ఏం జరిగిందండి? His strength went from him. ఆయన బలము ఆయన విడిచిపోయాను. Verse 20. 20వ వచనం. Last line. చివరి మాట. Lord was departed from him. దేవుడు యెహోవా అతనిని విడిచిపెట్టెను. మీరు చదవకండి, you are confusing. You just listen to it, okay? యెహోవా అతన్ని విడిచిపెట్టెను. His strength went from him. ఆయన బలము ఆయన విడిచిపోయింది. Lord went from him. యెహోవా అతన్ని ఎడబాసెను. Then what happened? ఏం జరిగిందండి? Verse 21. 21వ వచనం. All of us together. మనందరం కలిసి చదువుదామండి. Judges 16 verse 21. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21వ వచనం అండి. But the Philistine took him. ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఎత్తడి శంకల చేత అతన్ని బంధించిరి. And bound him with fetters of bronze, and then he did grind. తిరగలిసిన వాడు ఆయన. What a tragedy struck this man. ఎంత దుస్సంఘటన. His eyes were put out. ఆయన కన్నులు ఓడపెట్టేశారు. And he was bound and he was doing the animal's job. సంఖ్యలు కట్టేసి ఆయన నీటికి వెళ్ళిపోయారండి. Animal's job he is doing. ఆయన తిరుగులు తిరుగుతూ ఉన్నాడు. He is doing animal's job. జంతువు చేసే ఉద్యోగం చేస్తున్నాడు. జంతువు చేయాల్సిన పని ఈయన చేస్తున్నాడు. జంతువులు చేసే పని ఏం చేస్తున్నాడు? See, that is a very bad thing for him. ఆయన జీవితంలో అది చాలా విచారకరమైన. When I read that 21st verse, నేను 21వ వచనం చదువుతున్నప్పుడు I enter into conversation with Samson. నేను సంసోనితో మాట్లాడడానికి నేను బైబిల్లో క్యారెక్టర్స్ ట్రై చేయడం కాదు, నేను మాట్లాడుతున్న ఆత్మలో. ఆత్మలో సంసోన్తో మాట్లాడుతున్నాను. ఏ Samson, what has become to you? సంసోను నీకు ఏం జరిగిందయ్యా? అంత శక్తి ఎట్టబోయినాయా? ఏమిందయ్యా? సింహాన్ని చంపితువే, సింహాన్ని చంపావు. 1000 మంది సోల్జర్స్ చంపితువే, 1000 మంది సైన్యాన్ని చంపావు. 300 ఫాక్స్లను కట్టుకొని ఫిలిస్టీయులను పంపిస్తువే. 300 నక్కలు పట్టుకొని ఫిలిస్టీయులను పంపించావు. Gates of Gaza took and walked up onto the mountain. మాది ఇనుప గవలు పట్టుకొని walked up to the mountain. పర్వతం మీదకి ఎక్కిస్తావు కదా. They could not do anything to him. వాళ్ళు ఏమీ చేయలేపారు కదా. Now what has happened to you? నీకేం జరిగింది ఇప్పుడు? Now your eyes are put out. నీ కళ్ళు పీకేశారు. Now you are grinding in the prison house like a slave. నీ బందీ గృహంలో ఒక బానిస మాదిరి, దాసుని మాదిరి తిరిగిస్తున్నావు. What a tragedy struck this man. ఎంత దుస్సంఘటన జరిగిందండి. When I was in BSc, నేను బిఎస్సీలో ఉన్నప్పుడు మాకు ఒక ఇంగ్లీష్ పోయిటరీ ఉండేది. మాకు ఒక ఇంగ్లీష్ కోచ్ ఒక ఉండేది. John Milton's Samson Against Us. The story of Samson. సంసోను వృత్తాంతం చదువుతూ ఉండేది. బుక్ పేరు శాంసన్ అగనిస్టస్. అదే చెప్పండి, శాంసన్ అగనిస్టస్. శాంసన్ అగనిస్టస్ అనే దాంట్లో in one line he explained the character of Samson. అందులో సంసోను యొక్క ప్రవర్తన గురించి రాయబడింది. One line. ఒక లైన్ లో, ఇంపార్టెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ ఎ బాడీ స్ట్రాంగ్. బలము గల శరీరములో బలహీనమైన ఆత్మ, బలహీనమైన ఆత్మ, బలహీనమైన మనస్సు. సచ్ ఎ గ్రేట్ పవర్ఫుల్ మ్యాన్. అలాంటి శక్తి మానవుల్లో ఉంది. హి yielded to Delilah. దెలీలాకు లోబడిపోయాడు. Then she saved him off. ఆమె అతన్ని క్షవరం చేసి పడేసింది. క్షవరం చేసినదే. So that is how many of us
or in the gods of Dalailas of this world. ఆ విధంగా మనం కుడి లోకములో దెలీలా, World is like Delilah. లోకము దెలీలా వలె ఉంది. World is attracting to many people. లోకము అనేక మందిని ఆకర్షిస్తుంది. When you are attracted and distracted by the glitter and glamour of this world, ఈ లోకము, then you will go into the bosom of the world. ఈ లోకం యొక్క ఆకర్షణలకు ఎప్పుడైతే ఆకర్షింపడతామో ఈ లోకంలో మనము అగాధంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. Yeah, then you cannot enjoy the power of God. అప్పుడు దేనికి శక్తిని అనుభవించలేం. Samson's character is a great warning for us. సంసోను యొక్క జీవితము మనకెంత హెచ్చరిక అయినది. Why God saved you? ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు? That you may live a life of separation. నీవు ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలని. What connection with infidels? ఇక్కడ లోకవస్తులు మాకు ఏ సంబంధం? చదవండి 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6 verse 14. 6వ అధ్యాయము 14వ వచనం. చదవండి. 2 Corinthians chapter 6 verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసత విశ్వాసికి పాలు ఎక్కడిది. See, nowadays there is a lot of mix up in the world. ప్రస్తుత దినాల్లో మనము లోకముతో మనము కలిసిపోకూడదు. Some centuries ago, కొన్ని సంవత్సరాల పూర్వము one servant of God said like this. దేవుని దాసులు చెప్పారు, When I look for the church, నేను సంఘం పూర్తి చెప్పనివ్వండి. When I look for the church, I find it in the world. నేను లోకం కొరకు సంఘం కొరకు చూసినప్పుడు లోకంలో కనపడింది. ఏంది మిక్సప్ చేస్తున్న వర్డ్స్? When I look for the church, నేను సంఘం కొరకు వెతికినప్పుడు I find it in the world. ఆ సంఘము లోకంలో కనపడింది నాకు. When I look for the world, నేను లోకం కొరకు వెతికినప్పుడు I find it in the church. సంఘంలో కనుగొన్నాను. అర్థమైందా? అర్థమైందండి. That is the situation now. ప్రస్తుతం పరిస్థితులు very difficult to identify who is a true believer or not. ఎవరు నిజమైన విశ్వాసం గ్రహించడం చాలా కష్టం. వేషధారణ, సంభాషణ, ఆ శైలి, ఆ శైలి, ఏం మాట్లాడతారో ఆ మాటలు, అది అంతా లోకస్తులకి మనకి ఏమాత్రం భేదం లేదు. లోకస్తులకి మనకి అసలు వ్యత్యాసం ఏమీ లేదు. I remember 1950s. 1950లో నాకు గుర్తుంది. 1953 I was born again. 1953లో తిరిగి జన్మించాను. I was guru spiritually in Gudur. గూడూరులో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాను. Up till 59 I was there in Gudur. 1959 తర్వాత గూడూరులో ఉన్నాను. After SSLC I passed, then I moved to Kurnool for my college. SSLC తర్వాత కర్నూలుకి వెళ్ళాను. During that time, ఆ సమయంలో I noticed in Gudur assembly everything is white when they sit in the assembly. గూడూరు సంఘంలో కూర్చున్నప్పుడు ప్రతిదీ కూడా తెల్లగానే ఉంది, తెలుపు. Brother side, sisters also, సిస్టర్స్ కూడాను, all white clothing. అందరూ తెల్ల వస్త్రాలే. They are not God servants. వాళ్ళు దేవుని సేవకులు కాదు, they are believers of the Lord. విశ్వాసులు మాత్రమే. And Gudur యేసుదాస్ గారు ఉండేవాళ్ళు. గూడూరు యేసుదాస్ గారు అనే సోదరుడు ఉండేవారు. ఆయన్ని చోటా బక్సింగ్ అనేవాళ్ళు. ఆయన చిన్న బక్సింగ్ గారు అనేవారు. సమృద్ధిగా వాక్యం చెప్పేవాడు. ఆయన సమృద్ధి వాక్యాన్ని అందించేవాడు. స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాడు. మంచి క్రమశిక్షణ నేర్పించేవాడు. ఆరాధన జరుగుతూ ఉంటే మీటింగ్ అవుతూనే సిస్టర్స్ ఒక సైడ్, బ్రదర్స్ ఒక సైడ్ పోతారు. సిస్టర్స్ ఒక సైడ్, బ్రదర్స్ వెళ్తూ ఉంటారు. నో కాంటాక్ట్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ సిస్టర్స్ కి అసలు సంభాషణ ఉండేది కాదు. ఏమైనా మాట్లాడాలంటే హస్బెండ్స్ పోయి మాట్లాడాలా, వాళ్ళ దగ్గర కూడా పిలిచి మాట్లాడాలి అంతే. భర్తతో మాట్లాడాలంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంతే. ఎంతో స్ట్రిక్ట్ డిసిప్లిన్ హి మెయింటైన్డ్. చాలా క్రమశిక్షణ నేర్పించారు. హోలీనెస్ వాస్ దేర్ ఇన్ ద చర్చ్. ఆ సంఘములో పరిశుద్ధత ఉంది. అండ్ ఎవ్రీబడీ ఇస్ వైట్. ప్రతి వాళ్ళు కూడా తెల్ల వస్త్రాలు ధరించేవారు. అండ్ యెహోషామా ఎల్డర్స్, యెహోషామా పెద్దలు, దే సెడ్, వాళ్ళన్నారు, గూడూరు ప్రేయర్ హౌస్ ఈజ్ లైక్ అంతియోక్ ఆఫ్ ఓల్డ్. ఈ గూడులో ఉన్న సంఘము అంతియోకయలో ఉన్నట్టుగా ఉంది. దే యూజ్డ్ టు ప్రైజ్ లైక్ దట్. ఆ విధంగా పొగుడుతూ ఉండేవారు. అవర్ లైఫ్ వాస్ డిఫరెంట్. వాళ్ళ జీవితమే వేరేగా ఉన్నది. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది హౌస్, కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దే విల్ ఫస్ట్ గో టు ది సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని వద్దకు వెళ్ళేవారు. ఇఫ్ దేర్ ఇస్ సంబడీ సిక్, అక్కడ ఎవరైతే బలహీనంగా ఉంటే, before he is taken to the hospital, sister or brother will go to the servant of God and tell him and get prayed, then they will take him to the hospital. సహోదరుడైనా బలహీనంగా అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళక ముందు దేవుని సేవకు దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేయమనేవారు. If they want to go out station, ఎవరికన్నా వేరే ఊరు వెళ్ళాలన్నా, to meet relatives or friends, బంధువుల దగ్గరికి, స్నేహితులు వెళ్ళాలన్నా, before they could apply in the school or college or office, they have to take permission from the God servant. కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఆఫీస్లో జాయిన్ అవ్వాలన్నా దేవుని సేవకుని దగ్గర అనుమతి తీసుకునేవారు. ఏంది జాయిన్ కావడమా? చూడడానికి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని దగ్గర అనుమతి తీసుకోవాలి. దెన్ గాడ్ సర్వెంట్ విల్ సే, అప్పుడు దేవుని సేవకులు అంటారు, స్పెషల్ మీటింగ్స్ ఆర్ కమింగ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారంలో సహోదరుడా ప్రత్యేక కూటాలు ఉన్నాయి. ఆ మీటింగ్స్ అయిన తర్వాత పోండి. మీటింగ్స్ అయిన తర్వాత వెళ్ళండి. అట్లనే ఒబే అయ్యేవాళ్ళు. ఆ విధంగా లోబడేవాళ్ళం. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ ఉండేది.
ఆ విధమైన క్రమశిక్షణ ఉండేది. That is why in our assembly, ఆ విధంగా మన సంఘాల్లో worship starts at 9 o'clock, ఆరాధన 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, ends with 5 o'clock in the evening. సాయంకాలం 5 గంటలకు ముగించబడేది. Full songs we used to sing. మొత్తం పాటలన్నీ పాడేసేవాళ్ళు. Full 1 hour worship message. 1 గంట ఆరాధన వర్తమానం. 1 hour plus worship of the people. 1 గంట కంటే ముందే ఎక్కువ 1 hour table message. 1 గంట బల్ల వర్తమానం. Then table of the Lord. ప్రభు బల్ల. Then final message another hour. 3 వర్తమానం ఉండేది గంట. And ప్రతి జంక్షన్ లో ఒక పాట పాడేవాళ్ళం. చివరి ప్రతి దానికి మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. And then it ends at 5 o'clock. 5 గంటలకు ముగించబడేదండి. And then we used to go for open air. తర్వాత మళ్ళా Then come back by 5:30. మళ్ళీ వచ్చేవాళ్ళం 5:30. 5:30కి. Then they serve food for us. అప్పుడు మాకు అన్నం వడ్డించేవారు. ఎంత అన్నం వడ్డి? ఇంతే, గుప్పిడి కూడా కాదు. అండ్ దెన్ సాంబార్ వేస్తారు. సాంబార్ వేసేవాళ్ళు. దాంట్లో పప్పు తక్కువ నీళ్ళు ఎక్కువ. సాంబార్లో పప్పు తక్కువ నీళ్ళు ఎక్కువ. టేస్ట్ ఉంటుంది అంతే, ఉప్పు టేస్ట్ ఉంటుంది అంతే, ఉప్పు రుచి మాత్రమే ఉంటుంది అందులో. అది వేసుకుంటూ పోయేవాళ్ళు. అది వేసుకుంటూ వెళ్ళిపోయారు. నోబడీ గ్రంబుల్డ్. ఎవరు ఒకే స్పూన్ వేసుకొని వెళ్ళిపోతారు. 1 స్పూన్ వేసుకుని ఎవరు సనిగేవాళ్ళు కాదు. తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. తినేసి వెళ్ళిపోవడమే. ఎంత ఆనందమో, ఎంతో ఆనందం. నెవర్ ఎనీబడీ గ్రంబుల్డ్. ఎవరు ఎప్పుడు ఎక్కడ కోలి కాన్వకేషన్ యెహోషామాలో పరిశుద్ధ సమాజం స్పూన్ ఆఫ్ రైస్, ఓన్లీ దిస్ మచ్ రైస్. కొంచెం గుప్పుడు అన్నం వేసేవారు. అప్పుడు కూడా సాంబార్ అట్నే ఉండేది. కూడా సాంబార్ అలాగే వేసేవారు. బట్ దేర్ వాస్ గ్రేటర్ జాయ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉండేది. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవునికి వాక్యం చెప్తుంది, man shall not live by bread alone, but every word that comes from the out of the mouth. మనుషుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించిన వాక్యం ఉంది. That was proved in our midst. మా మధ్యలో అది నెరవేర్చబడింది. మరి nowadays ఈ దినాల్లో పాటలు పూర్తిగా కూడా పాడరు. పాటలు కూడా పూర్తిగా పాడలేకపోతున్నాం. ఫస్ట్ వర్స్ అండ్ లాస్ట్ వర్స్, మొదటి పల్లవి చివరి పల్లవి, దాంట్లో ఇంకొకటి యాడ్ చేస్తారు. మళ్ళీ కొన్ని టైము తక్కువ ఉంది కనుక, సమయం కొంచెం ఉందండి, మీటింగ్ అయిన తర్వాత 2-3 గంటలు గప్పాలు కొడతారు. 2-3 గంటలు రకరకాల. నాకు అనిపిస్తుంది మరి ఆ టైం ఇక్కడి నుంచి ఉంటే కొంచెం ఎక్కువ వాక్యం చెప్పేవాళ్ళమే. ఆ సమయం ఇక్కడ ఉంటే ఇంకా కొంత ఎక్కువ చెప్పి Think about all these things. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి. So we ought to understand these things. ఇలాంటి విషయాలను మనం గ్రహించాలి. Why we have fallen from that condition of cleanliness, holiness, righteousness, unblameableness. నీతి, పరిశుద్ధత, అనింజలమైన జీవితాన్ని నుంచి ఎందుకు పడిపోయామో ఆలోచించండి. Nowadays the church has become colorful. ఈ దినాల్లో సంఘాలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కలర్ఫుల్, రంగురంగులుగా ఉంది. రంగులో ప్రపంచంలో ఉంది. గేవా కలర్, దేవా కలర్, నెక్స్ట్ ఈస్ట్మెన్ కలర్, సో మెనీ కలర్స్, చాలా రంగులు ఉన్నాయండి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, రకరకాలుగా రంగులు. ఎరుపు, నీలం, తెలుపు, రకరకాల రంగులు ఉన్నాయి. వేరే గుడ్డలు కట్టుకోలేమా? వేరే సౌమ్యత ఉండాలి. సౌమ్యత, యు అండర్స్టాండ్ దట్ వర్డ్? సామాన్యమైన సౌమ్యత. ఐ వాంట్ టు టెల్ యు, ఏ బిలీవర్ విల్ నాట్ వేర్ గాడీ క్లోత్స్. కంటు కొట్టేంత గుడ్డలు వేసుకొని రాకూడదు. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఒక విశ్వాసి కంటికి జిగేలమనే వస్త్రాలు కట్టుకొని రాకూడదు. అరే కొంతమంది అయితే జిగేలు అంటుంటాయి, బంగారం రంగు, సిల్వర్ రంగు, ఈ జాకెట్ ఎంత. కొంతమంది వేసుకునే బట్టలు చూస్తారు చాలా జిగేలు అంటూ ఉంటాయి. I went to ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు few times. కొన్నిసార్లు in Melbourne, in Sydney and in Brisbane. There very strict instructions for the sisters. అక్కడ సహోదరులకి చాలా నిశ్చితమైన హెచ్చరికలు ఇవ్వబడతాయి. No part of the body should be seen except face and your hands. ముఖము, చేతులు తప్ప ఇంకేవి కూడా బాహ్యంగా కనపడకూడదు. Jacket up to the neck. మెడ వరకు జాకెట్ ఉండాలి. I am sorry to say this. దీని విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. బ్యాక్ ఓపెన్ చెప్పాను. అదే వెనకాల తెరిచి కనపడకూడదు. You have to cover your body. మీ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి. Very strict. చాలా ఖచ్చితంగా ఉండేవారు. And they prescribe what sort of dress you should wear. ఎలాంటి రంగు వేసుకోవాలో కూడా చెప్తూ ఉండేవారు. Brothers, if anybody wears jeans, he will not be allowed to come into the church. ఒకవేళ సహోదరుల్లో యవనస్తులు ఎవరైనా జీన్ ప్యాంట్ వేసుకుంటే మందిరంలో రానిచ్చేవారు కాదు. నున్నగా పిల్లలు కనబడుతుంటాయి, అంత కనబడుతుంటాయి, అన్ని నున్నగా కనపడతాయి. That is not good. అది మంచిది కాదు. You know, it may not be sinful, but it is not good. మనం ఒకవేళ మనం కనబడేవారు అనుకుంటే అది మంచిది కాదు. పాపం లేకపోవచ్చు, కానీ అది మంచిది కాదు. సో యు హావ్ టు సోబర్లీ డ్రెస్డ్. మనము సామాన్యంగా చక్కని వస్త్రం. థింక్ అబౌట్ దీస్ మ్యాటర్స్. ఈ విషయాన్ని ఆలోచించండి. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సందర్భంలో కూడా యు షుడ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై హిమ్. దేవుని చేత అంగీకరించబడే జీవితం కలిగి ఉండాలి. 50 సంవత్సరాల తర్వాత ఐ వెంట్ టు ది సేమ్ చర్చ్.
నేను అదే సంఘానికి వెళ్ళాను. నా మదర్ చర్చ్ అది. ఎందుకంటే నేను నా తల్లి సంఘం అది. ఐ నెవర్ వెంట్ టు గూడూరు ఆఫ్టర్వర్డ్స్. ఆ తర్వాత గూడూరు వెళ్ళలేదు అనుకోండి. మాకున్న స్థలం కూడా అమ్మేసినాం. మాకున్న ఇల్లు అమ్మేసాం. మా అమ్మ కూడా కొవ్వూరులోనో లేదా మా దగ్గర ఉండేది. మా అమ్మగారు కూడా కొవ్వూరులో మా దగ్గర ఉండేవారు. సో వీ హావ్ సోల్డ్ అవుట్ దట్ ప్లేస్. మేము ఆ స్థలాన్ని అమ్మేసాం. సో ఆఫ్టర్ 50 years I went to see my brother in Nellore, so I went to the church. నెల్లూరులో ఉన్న మా అన్నను చూడడానికి వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళాను. I thought nobody will recognize me. ఎవరు కూడా నన్ను గుర్తుపడతలేదు. నన్ను ఎరిగిన వాళ్ళందరూ చనిపోయినారు. నన్ను ఎరిగిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు. ఒక్కొక్కటి ఒక మా కజిన్ సిస్టర్ ఒక ఆమె ఉండేది, దానమ్మ కానీ. దానక్క అనే ఒక సిస్టర్ ఉండేవారు మాత్రమే. ఆమె లాస్ట్ లో కూర్చొని ఉంది. ఆమె చివరిలో కూర్చుంది. ఆమె కూడా నన్ను కనుక్కోలేదులే. ఆమె కూడా నేను గుర్తుపట్టలేదు. అప్పుడు ఎంతో జుట్టు క్లియర్గా చెప్పండి, నన్ను చూసి ఎంత చెప్తారు. అప్పుడు నాకు ఎంతో జుట్టు ఉండేది. అప్పుడు నాకు చాలా జుట్టు ఉండేది ఒత్తిగా. ఇప్పుడు వెతికినా కానీ కనపడవు. ఇప్పుడు వెతికినా కనపడవు. ఆయన నన్ను కనుక్కోలేదు అనుకున్నా. నన్ను గుర్తుపట్టలేదు అనుకున్నాను. ఆమె పక్కన ఒక ఖాళీగా ఉంటే చైర్ అక్కడ కూర్చున్నాను. అక్కడ ప్రక్కన చైర్ కూర్చున్నాను. ఆమెకి నాకు మధ్యలో ఇంకొక చైర్ ఉంది. ఆమెకి నాకు మధ్యలో ఆడ నా బైబిల్ పెట్టినా. అక్కడ బైబిల్ పెట్టాను. నా బైబిల్ పేరు యు జయచంద్రరావు అని పేరుంది. ఆ బైబిల్ మీద యు జయచంద్రరావు ఉంది. అది చూసింది అమ్మాయి, మా అక్క. ఆమె మా అక్క కజిన్ చూసింది. అరే అన్న ఇక్కడ ఉన్నాడే అన్ని ఇక్కడ అని చెప్పి ఒక పరిచయ రాసి పంపించింది సేవకుడికి. సేవకుడు పంపించింది ఒక కాగితం. ఢిల్లీ జయశ్రీరావు ఈజ్ హియర్ ఇన్ ది హాల్ అని. ఢిల్లీ జయశ్రీరావు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో. ఆయన నన్ను గురించి విన్నాడు కానీ ఎప్పుడు కలవలే. ఆయన నన్ను గురించి విన్నారు కానీ ఎప్పుడు చూడలేదు. నేనేమనుకో, నాకు ఇంత తెలియదు, ఈ విషయాలని తెలియదు. నన్ను ఎవరు కనిపించలేదు, కనుక్కోలేదు అనుకున్నా. నేను ఎవరు గమనించలేదు అనుకున్నాను. లాస్ట్ లో పాటలు పాడి ఆశీర్వాది ఆఫరింగ్ చేసేటప్పుడు ఆఫరింగ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. చివరిలో కానుక వేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. అట్లనే పోయినాను. వెళ్ళిపోయాను. ఆఫరింగ్ చేసి బయటకు పోయేటప్పుడు బ్రదర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు నా కొరకు. కానుక వేసి బయటకు వెళ్ళిన సహోదరులు అందరూ నా కొరకు కనిపెడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నారు అందరూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నారు. నేనెట తెలుసా మీకు? నేనెట తెలుసు మీకు అన్నారు. అరే మీరు ఎవరికి తెలియదు బ్రదర్? నువ్వెవరికి తెలియదు? మాకు తెలుసా అండి మీరు? మాకు తెలుసు. అంతలోపల ఆయన అన్నం చేస్తున్నాడు. ఆయన అక్కడ జయశ్రీరావు ఫ్రమ్ ఢిల్లీ ఇస్ హియర్. ఢిల్లీ నుంచి వచ్చిన జయశ్రీరావు సహోదరుడు ఫ్రమ్ అవర్ గూడూరు అసెంబ్లీ. ఆయన మన గూడూరు అసెంబ్లీ చెందిన ఆయన. కమ్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ అండ్ షేర్ సమ్ టెస్టిమనీ. ఆయన తిరిగి వచ్చి ఆయన సాక్ష్యం పంచుకోవాలని కోరుతున్నాను. ఇంకా నేను పోక తప్పలే. చేసేసాడు కదా. Then I shared my testimony how I enjoyed Guduru. ఏ విధంగా గూడూరులో నేను ఆత్మీయంగా బలపడ్డాను. What a difference. ఎంత వ్యత్యాసం అంటే. Church has become more colorful than white. సంఘము తెల్లని వస్త్రాల కంటే రంగులమయమైపోయింది. రంగులమయమైపోయింది. After all, that speaks of our nature. అది మన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఒక ఆమె ఉంది, ఒక సిస్టర్, ఒక సహోదరు ఉన్నారు. ఆమె ఒక సహోదరి, ఆమె ఎక్కడికి బయటికి పోయినా, ఎక్కడికి వెళ్ళినప్పుడు బర్త్డే కానీ రోజు కానీ ఏదైనా స్పెషల్ మీటింగ్స్ కానీ, ఏ స్పెషల్ ప్రత్యేక కూటం కానీ, ఎక్కడైనా గృహకూడికి పోయినా, గృహకూడికి కానీ ఒక బ్యాగ్ లో, ఒక సంచిలో 4 శారీస్ పెట్టుకుంటుందంట. 4 మీరు ఇమిటేట్ చేయకండి ఆమె. 4 శారీస్. 4 చీరలు 4 చీరలు బ్యాగ్ లో పెట్టుకుంటది. 4 చీరలు సంచిలో పెట్టుకుంటది. ఇంకోటి మంచిది కట్టుకొని పోద్దంట. మంచిది కట్టుకొని వెళ్తది. హైదరాబాద్ లో జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు హైదరాబాద్ జరుగుతుందండి. ఆమె అక్కడ పోయినప్పుడు ఎవరైనా సిస్టర్ చూసి బాగుందంటే సరే, బాగుందంటే పర్లేదు, ఏదమ్మా ఇది కట్టుకొని వచ్చినవి ఏంటి చీర ఏంటి అంటే చాలు. అప్పుడు వెంటనే రూమ్ లో పోయి ఈ చీర తీసి వేరే చీర కట్టుకుంటుంది. గదిలోకి వెళ్ళి చీర మార్చేస్తారు. అందుకని ఆ 4 చీరలు పెట్టుకుంటుంది. అందుకని 4 చీరలు. అది కూడా బాగలేదంటే ఇంకోటి మారుస్తుంది. అది కూడా బాగలేదు ఇంకోటి మార్చేస్తారు. అరే ఆమె ఒక్కతే నాకు తెలుసు ఇట్లా చేస్తుందని. ఇంకా ఎంతమంది ఇట్లా చేస్తున్నా నాకు తెలుసు. ఇంకెంతమంది తెలుసు కానీ ఆ విషయం మాత్రం నాకు తెలుసు. సో యూ షుడ్ బి కాషియస్ అబౌట్ దీస్ థింగ్స్. ఈ విషయాల్లో మనం చాలా జాగరూకులమై ఉండాలి. నేను తెలుగులో చెప్తా. షోకులు చేయాలంటే మీ భర్త కొరకు చేయండి, లోకం కొరకు కాదు. చెప్పండి. షోకులు చేయాలంటే భర్త కొరకే కానీ లోకం కొరకు చేయకూడదు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్, మనము ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు యూ షుడ్ బి సోబర్లీ డ్రెస్డ్, మర్యాదకరమైన వస్త్రాలు ధరించాలి. చేసుకొని రావాలి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ సహోదరులు కానీ సహోదరులు కానీ. కలర్ఫుల్ షర్ట్స్, స్ట్రైప్స్ అని ఉంటాయి. రంగురంగుల వస్త్రాలు, రంగురంగుల టీ షర్ట్లు, జీన్స్ అవసరం లేదు. We think about all these things. ఈ విషయాలని ఆలోచించండి. హృదయంలో ఏం జరుగుతుందో, that will manifest outside also. మనకి బాహ్యంగా అదే కనిపిస్తుంది. హృదయంలో జరిగితే బయట కూడా it will manifest. హృదయంలో జరిగితే బయట కూడా అదే కనబడుతుంది. And I am not suggesting that you should all wear white clothes like God's servants. మీరందరూ తెల్ల వస్త్రాలు నేను చెప్పట్లేదు. Soberly dressed. మర్యాదకరమైన వస్త్రాలు ధరించండి. So we have to be holy in order to enjoy the strength of the Lord. దేవుని యొక్క శక్తి బలము అనుభవించాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. You have to live a life of separation. ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉండాలి. Life of separation, the wonderful example we have is Joseph of old. యోసేపు జీవితంలో ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం చూస్తున్నాం. Wonderful example. అద్భుతమైన ఉదాహరణ. Let us read Genesis chapter 50. ఆదికాండము 50 చదువుదాం. 24 and 25. 24, 25 వచనాలు. Genesis
Genesis chapter 50, 24 and 25. ఆది కాండము 50 అధ్యాయము 24, 25 వచనం చదవండి. చదువుతానండి. యోసేపు తన సోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను. గట్టిగా చదవండి. నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మేము తీసుకుని పోనని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. That is the life of separation Joseph lived. ప్రత్యేకమైన జీవితం అంటే యోసేపు జీవితం. He was elevated to the heavenly heights. He is two in charge, second in charge. ఆయన ఎంతో అత్యున్నతంగా హెచ్చింపడ్డాడు. రాజు తర్వాత ఆయనే. Everything was controlled by Joseph. యోసేపు చేత ప్రతిదీ కూడా నిర్ణయించబడింది. He was promoted to heights. అంత అత్యధికంగా దీవించబడ్డాడు. He became moneyed man. ఆయన ఎంతో he has got lot of money now. ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఇప్పుడు. God has blessed him in Egypt. ఆయన్ని ఐగుప్తులో దేవుడు ఆశీర్వదించారు. But in his heart of hearts he never felt that he belonged to Egypt. ఆయన హృదయంలో ఉంది, నేను ఐగుప్తీయుడను కాదు, నేను ఐగుప్తుకు చెందినవాడిని కాదు. ఐగుప్తుకు చెందినవాడిని కాదు. Though he was blessed there. అక్కడ ఆశీర్వదించబడినప్పటికి కూడా. Though we are blessed in this world. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడినప్పటికి కూడా. We are not of this world. మనం ఈ లోకస్తులము కాదు. Word of God says. దేవుని వాక్యం తెలియజేస్తుంది. Love not the world. లోకమును ప్రేమించకండి. లోకమును ప్రేమించకండి. లోకమును ప్రేమించకండి. Don't follow the worldly nature. లోక మర్యాదను అనుభవించొద్దు. We are believers of the Lord అండి. మన విషయంలో ఆయన we are believers of the Lord. మనము దేవుని విశ్వాసం ఉంచిన వారం. Lord is going to come again for us. ఆయన తిరిగి రానయ్యన్నారు మన కొరకు. That is the greatest expectation we have. అది మనకి ఎంతో గొప్ప అనుభవమైనది. So in Joseph we see a higher level of life of separation. యోసేపు జీవితంలో అత్యున్నతమైన ప్రత్యేకమైన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే అది, even my bones should not remain in Egypt. ఐగుప్తులో కనీసం నా ఎముకలు కూడా ఉండేవకండి. Even bones you take away from here. నా యొక్క ఎముకలు కూడా తీసుకెళ్ళిపోండి. That sort of separation we should have in this world. అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. Away from the din and noise of this world. ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడి ఉండాలి. Away from the confusion and chaos of this world. ఈ యొక్క అనుభవం నుంచి అంతస్తుల మనం దూరంగా వెళ్ళిపోవాలి. We should live unto him. మనం ఆయన కొరకు జీవించాలి. Look unto him. ఆయన live unto him. ఆయన విశ్వాసం ఉంచాలి. Depend upon him. ఆయన మీద ఆధారపడాలి. Then you will have viswas. ఆ విధంగా మనం విశ్వాసం కలిగి ఉంటాం. Then you will have the power and the strength. ఆ విధంగా మనం బలము, శక్తి కలిగి ఉంటాం. May God help us to understand these things. ఈ విషయాలన్నీ గ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. Shall we pray? ప్రార్థన చేద్దాం. We are going to see this further wherever we go for the meetings. మనం ఈ కూడికలన్నింటిలో కూడా ఇదే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. ఏంటి, మేము ఎక్కడికి పోయినా రేపటి నుంచి బయటకు పోతున్నాం. మేము రేపటి నుంచి we are going ఎల్లేశ్వరం tomorrow. ఏలేశ్వరం వెళ్తున్నాను. ఆ తర్వాత ఎక్కడికి పోతున్నాం? ఏటి గారంపేట. అదే వాళ్ళకి ఊటికి ఇంటి పేరు కూడా ఉందా? సో అక్కడ కూడా పోతున్నాం. అక్కడ కూడా వెళ్తున్నాం. సో దోస్ హూ వాంట్ టు నో మోర్ ఫాలో us. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మాతో రండి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ we will arrange vehicle for you. మీరు రావడానికి సిద్ధంగా ఉంటే మీకు సౌకర్యం shall we pray? అరేంజ్ చేస్తాం. ప్రార్థన. Our loving heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, we thank thee for thy word ministered unto us. మాకు అనుగ్రహించిన నీ వాక్కుల కొరకే మీకు వందనాలు. Help us to increase our faith. మా యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి సహాయపడండి. As disciples are praying, we are also praying. శిష్యులు ప్రార్థించిన రీతిని మేము ప్రార్థిస్తున్నాం. Increase our faith. మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి. వృద్ధి పొందించండి. So also Lord help us to live a life of separation. ఆ విధంగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడానికి సహాయపడండి. So that we may move from strength to strength and enjoy the unlimited power of thine. నానాటికి బలాభివృద్ధి నొందుచు నీ యొక్క శక్తిని అనుభవించే కృప దయచేయండి. Pray with thanksgiving in Jesus' precious name. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రకటనలో గమనించండి, అందరి కొరకు కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి రేపు ఉదయకాలం దేవుని దాసులు మరి అంకుల్ గారు బయలుదేరి ఏలేశ్వరంలో మరి అక్కడ రేపటి దినం ఉంటుంది కూడిక. ఉదయకాలం సాయంత్రం తిరిగి అక్కడి నుండి ఏటిగైరంపేట నర్సీపట్నం దగ్గర అక్కడ కూడా ఉదయకాలం సాయంత్రం కూడిక ముగించుకొని తిరిగి ఏలేటిపాడు ఇక్కడ పెనుగొండ యువతల పెరవలకి దాటాక ఏలేటిపాడు. అయితే ఏలేశ్వరం ఏటిగైరంపేట దూరం కనుక అయినా సరే మీరు ఏం తెలియపరిస్తే
దైవజనులు అంకుల్ గారు చెప్పారు కాబట్టి దాని కొరకు మేము తప్పక ఏర్పాటు చేయగలుగుతాం. అది ఏలేటిపాడు తర్వాత రాయవరంకి కూడా మందిరం వ్యాన్ ఉంది, దాంట్లో మీరు రావచ్చు. వచ్చేవారంటే ఇప్పుడే తెలియపరచండి. దేవుని కృపను బట్టి మందిరానికి వ్యాన్ కలిగి ఉన్నాము, దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఏలేశ్వరం, తర్వాత ఏటిగారింపేట, ఆ తర్వాత లక్షవారం ఏలేటిపాడు, శుక్రవారం రాయవరంలో ఉంటారు. తిరిగి శనివారం ఆదివారం, శనివారం ఉదయకాలంలో మన కొవ్వూరులోనే క్రిస్టియన్పేటలో మరి కొంతమందికి తెలుసు విజయరావు అంకుల్ గారు, విజయరావు గారు వారి కుమారుడు మన మధ్య ఉన్నారు, డేవిడ్ అన్న. వారి గృహంలో ప్రత్యేక కూడుకుంది, అక్కడికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. దైవజనులు అక్కడ ఉంటారు. కాబట్టి శనివారం ఉదయకాలంలో మన కొవ్వూరులో క్రిస్టియన్పేటలో మరి విజయరావు గారి గృహం వద్ద కూడుకుంది. తిరిగి శనివారం సాయంత్రం మరి కాపురం జంక్షన్లో ఉన్నటువంటి హెబ్రోన్లో ప్రత్యేక కూడిక కలిగి ఉంటాం శనివారం సాయంత్రం. అలాగే తిరిగి ఆదివారం ఉదయకాలం ఇక్కడే ఆరాధన కలిగి ఉంటాము. ఆదివారం సాయంత్రం వల్ల హెబ్రోన్లోనే ప్రత్యేక కూడిక కలిగి ఉంటాం. శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం కూడా 2 రోజులు కూడా కాపురం జంక్షన్లో ఉన్నటువంటి హెబ్రోన్లో ప్రత్యేక కూడిక కలిగి ఉంటాం. దైవజనులు మన మధ్య ఉంటారు. ఆదివారం ఉదయకాలం ఇక్కడ ఉంటారు. శనివారం ఉదయకాలం కూడా కొవ్వూరులోనే క్రిస్టియన్పేటలో ఉంది. ఈ విషయాలు మీరు గమనించి ఎవరైనా పాలుపంపులు పొందాలంటే మీ కొరకు మేము ఏర్పాట్లు చేయగలుగుతాము. మాకు తెలియపరిచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మరి అంకుల్ గారి ప్రయాణాల కొరకు, అలాగే ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు మరి వయసులో ఇంకా ఎంతో ఆసక్తితో పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ఈ దినాలు మన మధ్య గడిపే దినాలన్నీ కూడా దైవజనులు దేవుడి సమృద్ధిని ఆరోగ్యక్షేమాలు ఇచ్చి ఇంకా బలంగా వాడుకోవాలని మీ వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మరి కొవ్వూరు అంటే అంకుల్ గారికి ఎంత హృదయంలో ఉంటుంది కాబట్టి కొవ్వూరు కొరకు ఎక్కడైనా చెప్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు మన మధ్య నడిపించారు. కాబట్టి మనమందరం కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఉదయకాలం వర్తమానంలో అంకుల్ మాట చెప్పారు, మనం కాన్వకేషన్ కలిగి ఉండాలి ఇక్కడని. ఢిల్లీ సంఘం మన పక్షంగా నిలబడద్దని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వారందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే దైవజనులకు దేవుడు ఇచ్చిన తలంపు ఖచ్చితంగా దేవుడు దాని పక్షంగా జరిగిస్తారు. మనం వింటున్నాం అదే కదా, విశ్వాసం అంతే. ప్రతిదానికి కూడా ఆధారం విశ్వాసం. విశ్వాసం ద్వారా బలవంతుతాం, బలవంతుడి ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తాం. అలాంటి కార్యాలు అంటే ఆశ్చర్య కార్యాలు. కాబట్టి భవిష్యత్తులో రానున్న దినాల్లో త్వరలో కాన్వకేషన్ కూడా మనం కలిగి ఉండటానికి తలంపు దైవజనులు దేవుడు ఇచ్చారు. అది తప్పక మనం చూస్తాం. దాని కొరకు మీరు వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరూ తప్పక భోంచేసి వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. మరి ప్రార్థన చేస్తాం. Shall we pray? Now may the grace of our Lord and our Savior Jesus Christ, love of God, communion of the Holy Spirit be with us now and forevermore. Amen. దృఢ విశ్వాసము మదినందుంచి, దృఢ విశ్వాసము మదినందుంచి, విజయులై యాత్రలో సాగెదము, విజయులై యాత్రలో సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున, ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువునోడిందుము, పూర్తిగా శత్రువునోడిందుము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, శాంతి ఆనందము నిజ ప్రేమయుండును. నేర్పుతో నడుపును మన ప్రభువే,
ప్రభుని పరలోక గృహము దాని వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము దాని వసించును దాని యందు ప్రియుని దినము సమీపించుచున్నది ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పెను మేల్కొని ఎండుమని చెప్పెను మేల్కొని ఎండుమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వెచ్చియుండెదము ఓరిమితో వెచ్చియుండెదము మనమే ప్రభుని పరలోక గృహము దాని వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము